మీ అందరికీ ఈ మధ్యాహ్న కాలపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. It's a hot time, ఇది చాలా కష్టమైనటువంటి సమయం. but still you made it possible to come and take this place to hear God's word. అయినప్పటికీ దేవుని వాక్యాన్ని వినడానికి మీరెంతో ఆసక్తిగా వచ్చారు. Very many times before I start preaching to a group of people, I used to say, నేను పదే పదే అనేక సార్లు ఇలా చెప్తూ ఉంటాను దేవుని వాక్యం వినడానికి వచ్చిన వారికి. I used to say the Bible is the third great gift of God to mankind. మరి దేవుని వాక్యమైన బైబిల్ అనేది మానవాళికి దేవుడిచ్చినటువంటి మూడవ అతి గొప్ప బహుమానం. The Bible is the third great gift of God to mankind. బైబిల్ గ్రంథం అనేది దేవుడు మానవాళికి ఇచ్చిన మూడవ అతి గొప్ప బహుమానం. When I made this statement in one of the places, after the service was over, one gentleman came to me and asked me, ఇలాంటి ప్రకటన ఒకసారి చేసినప్పుడు ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సహోదరుడు వచ్చి నన్ను ఇలా అడిగాడు, how do you say and why do you say Bible is the third great gift of God? మీరు ఎందుకు అలా చెప్పారు, బైబిల్ మూడవ గొప్ప బహుమానమని? What about the other two gifts? మరి మిగతా రెండేమిటి అని అడిగాడు. I said the Son of God, the greatest gift, number one gift. మొట్టమొదటి బహుమానం ప్రభువైన యేసుక్రీస్తు. The Spirit of God, that is the second greatest gift. రెండవ అతి గొప్ప బహుమానం పరిశుద్ధాత్మ దేవుడు. Thirdly, the Bible, that's the third great gift of God to mankind. మూడవదిగా దేవుని వాక్యమైన బైబిల్ అతి గొప్ప బహుమానమై ఉన్నది. One gentleman went to Queen Victoria. ఒక యవనస్తుడు మరి విక్టోరియా మహారాణి గారి దగ్గరికి వెళ్ళాడు. And he asked, "Oh Majesty Queen, what is the secret of the success of your nation?" ఓ ఘనత వహించినటువంటి రాణి గారు, మరి మీ యొక్క ఈ స్థితికి రహస్యం ఏమిటి అని అడిగాడు. What is the secret of the success of your nation, Great Britain? మరి ఈ బ్రిటన్ దేశాన్ని ఇంత సమర్థవంతంగా పరిపాలిస్తున్నారంటే దానికి ఉన్న రహస్యం ఏంటి అని అడిగాడు. Queen Victoria rose up from her throne. మరి విక్టోరియా మహారాణి గారు ఆ సింహాసనం మీద నుంచి లేచి walked toward a wall. ఆమె ఒక గోడ వైపు నడిచి, and she opened a chest from the wall. ఆ యొక్క గోడలో నుంచి ఒక తలుపు తీసి, and she brought the Bible. ఆమె బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చి, and she said, ఆమె ఇలా అన్నది, "This is the secret of the success of our nation," the Queen Victoria said. మరి మా యొక్క దేశానికి ఇంత విజయవంతంగా పరిపాలనకు రహస్యం దేవుని వాక్యమైన బైబిలే అని చెప్పింది. "This is the secret of the success of our nation," she said. మరి మా దేశం ఉన్నత స్థితికి రావడానికి విజయవంతం అవడానికి కారణము దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథమే అని చెప్పింది. Britain is a very small country. మరి బ్రిటన్ అనేటువంటి దేశం చాలా చిన్న దేశం. but it is called as Great Britain. కానీ ఆ బ్రిటన్ కు ముందు ఒక పేరు ఉంది, గ్రేట్ బ్రిటన్, గొప్ప బ్రిటన్ అని. As long as English revered this book as God's book, God made it as a great nation. ఆంగ్లేయులు ఈ గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని గౌరవించినంత కాలము ఆ యొక్క దేశం గ్రేట్ బ్రిటన్ గా, గొప్ప బ్రిటన్ గా మారింది. but many of the English today, they don't value this book. కానీ ఈ దినాల్లో ఉన్నటువంటి మరి ఆంగ్లేయులు ఈ పుస్తకానికి విలువ ఇవ్వడం లేదు. It's no more a Great Britain. ఇప్పుడు అది గొప్ప బ్రిటన్ దేశం కాదు, it's becoming a small Britain. అది చిన్న బ్రిటన్ దేశంగా మారింది. do you want a blessing in your life? నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం రావాలి అంటే, do you want your family to be blessed? నీ కుటుంబం దీవించబడాలి అంటే, do you want your church to be blessed? మీ యొక్క సంఘం దీవించబడాలి అంటే, do you want your town to be blessed? మీ యొక్క పట్టణం ఆశీర్వదింపబడాలి అంటే, do you want your state to be blessed? మీ రాష్ట్రం దీవించబడాలి అంటే, do you want your country to be blessed? మీ యొక్క దేశం ఆశీర్వదింపబడాలి అంటే, this is the secret. దేవుని వాక్యమైన బైబిలే రహస్యం. if we respect this book as God's book, if we respect this book as God's book, దేవుని వాక్యమైన బైబిల్ని మనం గౌరవిస్తే, and if we obey all that is written in this Bible, ఈ బైబిల్లో వ్రాయబడిన ప్రతి వాక్యానికి లోబడితే, God is bound to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కట్టుబడి ఉంటాడు. money is not a blessing. డబ్బులు అనేవి ఆశీర్వాదం కాదు. house is not a blessing. గృహం కలిగి ఉండడం ఆశీర్వాదం కాదు. car is not a blessing. కారు కలిగి ఉండడం ఆశీర్వాదం కాదు. silver and gold is not a blessing. బంగారము వెండి కలిగి ఉండడం అనేది ఆశీర్వాదం కాదు. truth is the blessing. దేవుని వాక్యమైన సత్యమే ఆశీర్వాదం. all the things that we have in this world,
ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా We have to leave it one day. ఒక రోజు అన్ని వదిలిపెట్టాల్సిందే. But if we follow the truth of the Bible, మనం గనక దేవుని వాక్యమైన బైబిల్ని అనుసరిస్తే the truth will, transcend even after we die. మనం మరణించిన తర్వాత కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. So I am going to share from this great book, the Bible. అందుకే ఈ రోజు ఈ బైబిల్ గ్రంథం నుంచి మీతో మాట్లాడబోతున్నా. The Bible talks about 16 foundational Christian experiences. దేవుని వాక్యమైన బైబిల్ 16 ఆధారమైనటువంటి మూల సత్యాలను తెలియజేస్తా ఉంది. Foundation is imperative and very, very important to build a house structure. ఏదైనా ఒక గృహం నిర్మించబడాలి అంటే పునాదులు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. So also these, Christian experiences are the foundation for a victorious Christian living. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలి అంటే ఈ 16 పునాదులు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. We should be having this experience. ఈ అనుభవాలు తప్పకుండా మనం కలిగి ఉండాలి. It's not an optional subject. అదేదో కలిగి ఉంటే కలిగి ఉంటా లేకపోతే లేదనేది కాదు. When my wife was, wanting to take up a degree course, అయ్యగారి భార్య మరి డిగ్రీ కోర్సులో జాయిన్ అవుతున్నప్పుడు she was not wanting to take mathematics. ఆమెకి లెక్కలు తీసుకోవడం అనేది ఇష్టం కాదు. లెక్కల సబ్జెక్ట్ ఇష్టమైంది కాదు. Mathematics was a little difficult to her. ఆమెకి లెక్కలు అనేది చాలా కష్టం. So she took economics as a special subject. అందుకే ఆమె కాలేజీకి వెళ్ళినప్పుడు అర్థశాస్త్రాన్ని సబ్జెక్ట్ గా In తీసుకున్నారు. the college they have an optional subject. మరి కళాశాలలో మరి ఏదైనా తీసుకోవడానికి ఒక అవకాశం ఉన్నది. What the subject you like you can take. నీకు ఏది ఇష్టమో అది తీసుకోవచ్చు. What you don't want you can leave. నీవు ఏదైతే నీకు ఇష్టం లేదో దాన్ని వదిలేయచ్చు. But in the experiences of the Bible there is no such as, optional, selection. కానీ బైబిల్ గ్రంథంలో విషయానికి వస్తే ప్రతిదీ కూడా తప్పనిసరే గాని నాకు ఇష్టమైతే చేస్తా లేకపోతే లేదనేది లేదు. These are obligatory. ఇవన్నీ తప్పనిసరి. These are mandatory. ఇవన్నీ తప్పనిసరిగా These ఉండాలి. are compulsory. ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి. Every one of us should be having this experience. ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభవంలోకి రావాల్సిందే. Yesterday I talked about 2 experiences. నిన్నటి దినం నేను 2 అనుభవాల గురించి మాట్లాడాను. Salvation experience మొట్టమొదటిది రక్షణ అనే అనుభవం, and baptism experience. రెండవది బాప్తిసం అనే అనుభవం. In the book of Hebrews we read salvation as the greatest experience. మరి హెబ్రీ పత్రికలో మనం చదివాము ఇంత గొప్ప రక్షణ అనేది గొప్ప రక్షణ అని చూసాము. The author writes in the book of Hebrews in the 2nd chapter 4th verse he writes, రెండవ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ వచనంలో ఇలా అన్నాడు, if we neglect such a great salvation, he says, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల, the great salvation that was attested by the signs and wonders of God himself. ఈ గొప్ప రక్షణ సూచక క్రియల చేత మహత్కార్యముల చేత దృఢపరచబడింది అని చూసాం. Salvation is an imperative experience. ఆ రక్షణ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా ఉండవలసిన అనుభవం. By which our sins are forgiven. మన పాపములు క్షమించబడ్డాయి. Only the whose sins are forgiven, they are eligible to go to heaven. ఎవరి పాపాలు క్షమించబడతాయో వారు మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి అర్హులు. Only the people whose sins are forgiven, they are able to live like Jesus Christ here in this world. ఎవరు పాపాలైతే క్షమించబడతాయో వారు మాత్రమే యేసు వలె ఈ భూమి మీద జీవించగలరు. So we should be born again. కాబట్టి మనం తిరిగి జన్మించాల్సిందే. When Jesus was talking to the church leader, ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు, Nicodemus, నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు, about this, born again experience. ఓ నికోదేము, నీకు తిరిగి జన్మించిన అనుభవం ఉన్నదా అన్నాడు. Nicodemus, you must be born again. నికోదేము, నీవు మరలా జన్మించాలి అన్నాడు. Who was Nicodemus? నికోదేము ఎవరు? He was a member of the Sanhedrin. ఆయన సన్హెద్రిన్ సభలో ఒక సభ్యుడు. He was a Pharisee. ఆయన ఒక పరిసయ్యుడు. He was a teacher. ఆయన ఒక బోధకుడు. But he did not understand the spiritual meaning of, being born again. కానీ ఆయనకు తిరిగి జన్మించడం అంటే ఏంటో అర్థం కాలేదు. Jesus told him again, యేసు ఇలా అన్నాడు, Nicodemus, నికోదేము, you must be born of water and of the Spirit. నీవు నీటితోను ఆత్మతోను తిరిగి జన్మించాలి What అన్నాడు. does this word water means? నీరంటే ఏమిటి? Water is not talking about baptism. బాప్తిసం గురించి కాదు. Baptism, is not referring to baptism for born again experience. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం గురించి మాట్లాడలేదు ఇక్కడ. There the water means the gospel. అక్కడ నీరు అనేది సువార్త అయినది. We can be born again only when we hear the right gospel.
సరైన సువార్తను విన్నప్పుడు మాత్రమే మనము తిరిగి జన్మించగలం. Then the Holy Spirit can take the right gospel and he can transform a person right from within. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సరైన సువార్తను మనకు అందిస్తాడో అప్పుడు మన యొక్క జీవితాల్లో మారిపోతాయి. So salvation is the greatest experience of all other experiences. అన్ని అనుభవాల కంటే కూడా గొప్ప అనుభవము రక్షణ అనుభవము. Probably this evening I would like to share what are all the blessings the salvation experience is bringing to an individual. బహుశా ఈరోజు సాయంకాలం వేళ మరి వ్యక్తిగతంగా రక్షణ పొందితే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో నేను మీతో పంచుకుంటాను. So we are born again. మనము తిరిగి Our జన్మించాలి. sins are forgiven. మన పాపాలు క్షమించబడాలి. We are sealed with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత Our నింపబడాలి. names are written in the book of life. మన యొక్క పేర్లు జీవ గ్రంథంలో I రాయబడ్డాయి. am brought into the kingdom of God. దేవుని రాజ్యములో మనం ప్రవేశించాం. That's a great experience. అది గొప్ప అనుభవం. Dearly beloved friends, do you have this experience? ప్రియమైన స్నేహితులారా, మీకు ఈ రక్షణ అనుభవం అనేది ఉన్నదా? Religiosity, it's not Christianity. ఏదో మత సంబంధమైనది కాదు క్రైస్తవ్యం అంటే. Love for God, దేవుని పట్ల ప్రేమ, fear of God, దేవుని భయం, prayers, ప్రార్థనలు, charity, ఆ ధర్మ కార్యాలు, good life, మంచి జీవితం, appreciated by other people. ఇతరుల చేత మెచ్చుకొనబడటం, Those things are not, Christianity. ఇవి కాదు క్రైస్తవ్యం అంటే. It is a spiritual regeneration. Holy Spirit is regenerating a person. ఇది ఆత్మీయంగా తిరిగి జన్మించడం. The Bible says, దేవుని వాక్యం if చెప్తా ఉంది, anybody is born in Christ, he is a new creature. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. Some Bible puts it as a new creation. కానీ బైబిల్లో అది నూతన సృష్టి అని రాయబడింది. One Bible puts it as a new creature. మరొక బైబిల్లో ఉంది అది నూతనమైనటువంటి సృష్టి If అని. anybody is in Christ, ఎవరైనా క్రైస్తులో ఉంటే he is a new creature. అతను ఒక నూతనమైన ప్రాణిగా మారుతాడు. I like that word, new creature. నాకు నూతనమైన ప్రాణి అనే తర్జుమా చాలా We are నచ్చింది. made as a new creature. మనము ఒక నూతనమైన ప్రాణిగా మారిపోయాం. So we must be born again. మనము ఖచ్చితంగా తిరిగి జన్మించాల్సిందే. Secondly, రెండవదిగా, as soon as we are born again, మనము తిరిగి జన్మిస్తూ ఉన్నప్పుడు, as soon as we receive the gospel by faith, ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని సువార్తను మనం నమ్మామో, as soon as we hear the voice of the Holy Spirit within us, మరి దేవుని యొక్క స్వరాన్ని మనం విన్నామో, as soon as we hear the assurance of the forgiveness of sins, పాప క్షమాపణ గురించిన నిశ్చయిత ఎప్పుడైతే మనకు వచ్చిందో, wasting no time, సమయాన్ని వ్యర్థం చేయకుండా we must be born, we must take the baptism. వెంటనే బాప్తీసం తీసుకోవాలి. The Bible doesn't talk about child's baptism. బైబిల్ ఎప్పుడు కూడా చిన్నపిల్లల బాప్తీసం గురించి మాట్లాడలేదు. A child cannot repent. ఎందుకంటే చిన్నపిల్లలు మారు మనసు పొందలేరు. A child cannot believe. చిన్నపిల్లలు విశ్వాసం ఉంచలేరు. A child cannot understand the gospel. చిన్నపిల్లలకి సువార్త అనేది అర్థం కాదు. So adult baptism seems to be a sensible, practice God's, counsel. కనుక పెద్దవారు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే వారికి సువార్త అంటే ఏంటో అర్థమవుతుంది. I am cutting a covenant with God. నేను మీతో నిబంధన చేస్తున్నాను. And this is a covenantal sign. ఇది నిబంధన గుర్తుగా ఉన్నది. Lord, I have changed my life. ప్రభువా, నేను మారిన మనిషిగా I ఉన్నాను. have invited you into my heart. నేను నిన్ను నా హృదయంలోకి ఆహ్వానించాను. And I go through your ordination of baptism. నీ బాప్తిసం అనేటువంటి అభిషేకాన్ని నేను పొందుకున్నాను. Everybody should go through baptism. ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకోవాల్సిందే. Again this noon, I would like to theme 3 more, experiences from the Bible. నేను బైబిల్ గ్రంథంలో నుంచి మరొక 3 అనుభవాలని ఈ రోజు మీ ముందు ఉంచబోతున్నాను. You should hear carefully. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. I don't want anybody to run in between, for a cup of water. No, I don't want. దయచేసి దేవుని వాక్యం చెబుతున్నప్పుడు మంచినీళ్ళ కోసం లేచి అటు ఇటు తిరగవద్దు. I want you to manage just for 1 hour. నేను ఒక గంట సేపు మాత్రమే మీతో మాట్లాడతాను. I'll try to finish it on time. నేను టైంకి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. The third experience. మూడవ అనుభవం ఏంటంటే, Why is she walking around? అమ్మా దయచేసి తిరగొద్దండి అటు ఇటు, పిల్లల్ని అటు ఇటు తిప్పబాకండి ప్లీజ్ దయచేసి. Okay. I want her to come back. I don't want her to walk around. Okay, please cooperate with me for 1 hour. Okay.
The third experience is a very interesting experience. మూడవది చాలా ఆసక్తికరమైనటువంటి అనుభవం. Many Christians, they don't know about it. చాలా మంది క్రైస్తవులకు ఈ అనుభవాన్ని గురించిన అవగాహన లేదు. Many pastors, they don't know about it very clearly. విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది పాస్టర్లకు కూడా ఈ అనుభవం గురించి తెలియదు. In many churches, this topic is not, preached very clearly. చాలా సంఘాలలో ఈ విషయం గురించి ఈ అంశాన్ని గురించి బోధించరు. In some places, they teach with the wrong dimension. మరి కొన్ని స్థలాల్లో బోధిస్తారు కానీ వక్ర మార్గంలో దాన్ని బోధిస్తారు. It's very, very important for a victorious Christian living. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి. It's true, through the cross my sins are forgiven. నేను ఆ శిలువ మీద నా పాపాలు క్షమించబడ్డాయి. But now God is wanting me, the Lord is wanting me to walk in the truth. పాపాలు క్షమించబడిన తర్వాత దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనము సత్యములో నడవాలి. He wants me to be a good Christian. దేవుని కోరిక ఏంటో తెలుసా? మనం మంచి క్రైస్తవులుగా జీవించాలి. Whether you may be a pastor, ఒకవేళ నువ్వు పాస్టర్ అయి ఉండొచ్చు, whether you may be a collector, నువ్వు కలెక్టర్ అయి ఉండొచ్చు, whether you may be a doctor, నువ్వు ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, whether you may be a farmer, నువ్వు ఒక వ్యవసాయదారుడు అయి ఉండొచ్చు. we are expected to live a good Christian life. మనము మంచి క్రైస్తవ జీవితం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. Many times the name of the Lord Jesus Christ is dishonored because Christians are not setting an example in their lives. చాలా సార్లు దేవుని నామం అవమాన పాలవుతుంది. ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తులాగా ఈ భూమి మీద జీవించలేకపోతున్నారు. Many pastors are not setting a good example before the congregation. చాలా మంది పాస్టర్లు సంఘానికి మాదిరికరంగా జీవించలేకపోతున్నారు. Many of the world renowned preachers are not even setting good example before the people of the world. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి అనేక మంది ప్రసంగికులు తమ యొక్క సంఘాలకు మాదిరికరంగా జీవించలేకపోయారు. The Lord wants us to walk in the truth. దేవుని యొక్క కోరిక ఏంటంటే మనము సత్యములో నడవాలని. To be a Christian, it's not an easy life. క్రైస్తవ జీవితం జీవించడం అనేది అంత తేలికైంది కాదు. It's a difficult life. అది చాలా కష్టమైనది. That's why Jesus said, అందుకే యేసు ఇలా అన్నాడు, I am not forcing you. నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. But if you want to follow me, మీరు నన్ను వెంబడించాలనుకుంటే, do you know what you need to do? ఏం చేయాలో తెలుసా? You have to deny yourself. మొట్టమొదట నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. You have to take up your cross. నువ్వు సిలువను మోయాలి. What does that cross mean? ఏమిటి సిలువ అంటే? It's sufferings. అది శ్రమలు. It's shame. అది అవమానాలు. Ultimately it's a death. చివరికి మరణానికి కూడా సిద్ధపడాలి. If we want to follow Jesus, నీవు యేసుని వెంబడించాలనే కోరిక నీకుంటే, it is we who are choosing the cross to be on our shoulder. దాని అర్థం ఏంటో తెలుసా? సిలువను మన భుజం మీద ఎత్తుకోవాలని నువ్వు ఎన్నుకున్నావన్నమాట. So what does it mean? ఏమిటి దాని అర్థం? Christian life is a difficult life. క్రైస్తవ జీవితం అనేది చాలా కష్టమైన జీవితం. And we decide to choose that life. మనమే తీర్మానం చేసుకున్నాం అలాంటి కష్టమైన జీవితం జీవించడానికి. And we should be ready to face the problems in this world. ఈ లోకములో ఎదురయ్యే ప్రతి సమస్యని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. But for the cross there is no heaven. But for the cross there is no heaven. సిలువ లేకుండా పరలోకం లేదు. So we need to be born again. కనుక మనం తిరిగి జన్మించాలి. We need to be baptized. మనం బాప్తిసం తీసుకోవాలి. And thirdly, we need to reckon dead to our sin. చాలా ప్రాముఖ్యమైన విషయం గమనించండి. మూడవది ఏంటంటే ఈ లోకములో ఉన్నంత కాలం పాపానికి మనం చనిపోవాలి. We reckon to have died to our sin. పాపానికి నేను చనిపోయానని మనం ఎంచుకోవాలి, లెక్కించుకోవాలి. నేను చనిపోయాను, పాపం చేయడానికి నేను చనిపోయాను అనుకోవాలి. It's a little difficult, but I will try to explain with the help of the Holy Spirit. ఇది కొంచెం కష్టమే దీన్ని అర్థం చేసుకోవడం, కానీ పరిశుద్ధాత్మ సహాయంతో దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఉంది చూడండి. Yes, I ask brother to read that verse. రోమాపత్రిక 6వ అధ్యాయం 11th verse. 11వ వచనంలో the first section of that verse. రికాన్ అనే పదం ఉంది. మన తెలుగు బైబిల్ ఇంగ్లీష్ లోనేమో ఫస్ట్ ఉంది, తెలుగు బైబిల్లో చివరిలో ఉంది చూడండి. అటువలే మీరును, రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. రికాన్, ఎంచుకొనుడి. Reckon yourself dead to sin. నిన్ను నీవు ఎంచుకో. ఏమని? నేను పాపం విషయమై చనిపోయాను అని ఎంచుకోండి. What does that word reckon mean?
ఎంచుకొనుట అంటే ఏమిటి? Reckon means to consider, ఆలోచించుట. to reckon, ఆలోచించుట, ఎంచుకోవడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. to know, తెలుసుకొనుట, to count. లెక్కించుకొనుట. There are about 4 to 5 words are used for the word reckoning. ఇంగ్లీష్ డిక్షనరీలో 4-5 అర్థాలు ఉన్నాయి ఆ పదానికి, రెకనింగ్ అనే పదానికి. Reckon that you are dead to sin. మనల్ని మనం ఎంచుకోవాలి. నేను పాపానికి చనిపోయానని మనం ఎంచుకోవాలి. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. Don't go to sleep. Don't go to sleep. దయచేసి నిద్రపోవద్దు ఎవరు. Don't be careless. అజాగ్రత్తగా వినొద్దు. Listen to this truth, very carefully, like Mary sat at the feet of the Lord. ఈ సత్యాన్ని మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఎంత శ్రద్ధగా ఆలకించిందో ఈ రోజు మనం అంత శ్రద్ధగా ఆలకించాలి. Because this is one of the important teachings of the New Testament for the victorious Christian living. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన ప్రాముఖ్యమైనటువంటి అంశము ఎంచుకొనుట అనే అంశం. Bible talks about 2 kinds of sins. దేవుని వాక్యమైన బైబిల్ 2 రకాల పాపం గురించి మాట్లాడుతూ ఉంది. I don't know whether you were aware of it. మరి దీని గురించి మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. Bible talks about 2 kinds of sins. దేవుని వాక్యమైన బైబిల్ 2 రకాల పాపాల గురించి మాట్లాడుతూ ఉంది. One is a original sin. మొదటిది అసలైనటువంటి పాపము. That is a sinful nature. అదేంటంటే వారసత్వంగా మనకొచ్చిన పాప స్వభావం. And the second one is the sins of the action. రెండవది ఏంటంటే మనము క్రియల రూపములో చేసిన పాపం, మనం చేసిన పాప క్రియలు. The sinful nature is written, probably I would do it in my class. I will write it with a capital letter SIN. ఒకవేళ నేను బోర్డు ఉంటే క్లాస్ రూమ్లో వారసత్వంగా వచ్చినటువంటి పాప స్వభావము ఇంగ్లీష్లో SIN, సిన్ అని రాస్తాను. When I write the capital SIN, that talks about the sinful nature. నేను ఆ బోర్డు మీద రాసేటప్పుడు పెద్ద అక్షరం ఎస్ పెడతాను, చిన్న అక్షరం పెట్టను, స్మాల్ లెటర్ కాదు, పెద్ద అక్షరం పెద్ద ఎస్ పెడతాను. దాని అర్థం ఏంటంటే పాప స్వభావానికి ఇది సూచనగా ఉన్నది ఈ పాపం. But for the sins of the action, I write with small letter SIN. జాగ్రత్త గమనించండి. ఒకవేళ మనం చేసిన పాప క్రియల గురించి నేను మాట్లాడుతూ ఉంటే SIN, సిన్ అని రాసేటప్పుడు చిన్న ఎస్ పెడతాను నేను. The capital sin talks about the sinful nature. పెద్ద అక్షరాలతో రాయబడిన పాపము అనేటువంటి ఆ పదము పాప స్వభావాన్ని తెలియజేస్తా ఉంది. The plural word SINS is it talks about the sins that we commit. పాపము అనేదేమో ఏకవచనము, పాపములు అనేది బహువచనం. ఈ బహువచనమేమో మనం చేసిన పాపాల గురించి చెప్పబడింది. In 4 chapters 5, 6, 7 and 8 of the book of Romans, రోమా పత్రికలోని 5, 6, 7, 8 ఈ 4 అధ్యాయాలు కూడా the capital sin, sinful nature, is written about 32 times. 32 సార్లు మన పాప స్వభావం గురించి ఈ 4 అధ్యాయాల్లో పౌలు రాశాడు. I don't know whether you have noted it before very clearly. మరి మీరు దాన్ని గమనించారో లేదో నాకు తెలియదు. 42 times in the 4th chapter, 4 chapters, Romans 5, 6, 7 and 8, it has been noted as capital sin, sinful nature. పాప స్వభావం గురించి 42 సార్లు రాయబడింది 4 అధ్యాయాల్లో. The word sins also appear. ఈ 4 అధ్యాయాల్లో పాపములు అనే రెండవ రకమైన పాపాల గురించి కూడా రాయబడింది. I'm wanting to pastor to read it in Romans 4th chapter 25th verse. రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నా, దయచేసి గమనించండి. రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. Okay, right. Okay. అపరాధములు. Right, very good. Mark 4th chapter, మార్కు సువార్త 4వ అధ్యాయం 5th verse. 5వ వచనం చదువుతున్నా చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. When the paralytic man was brought into the house where Jesus was preaching, Mark 4:5. మార్కు సువార్త
4వ అధ్యాయము 5th verse. 5వ వచనం. Mark 4:5. మార్కు సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ Is it in the 4th chapter? Maybe 2nd chapter? Yes, okay. Okay, sorry. Mark's Gospel, 2nd chapter. క్షమించండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. Your sins have forgiven. Yes. Second 5. Yes, your sins are forgiven. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ పక్షవాత రోగితో యేసు ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. The plural word, sins are forgiven. అక్కడ ఏకవచనం లేదు, బహువచనం ఉన్నది. నీ పాపములు క్షమించబడ్డాయి. When you come to the 1st John, 1st chapter, 7th verse, we read, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం, the blood of Jesus Christ cleanseth us from all sins. యేసు రక్తము మన పాపముల నుండి పవిత్రులుగా చేయును. So the plural word sins are used. ఎక్కడైతే బైబిల్ కొత్త నిబంధనలో పాపములు అని బహువచనం ఉపయోగించబడిందో, The capital sin, sin, talks about, sinful nature. ఈ రెండు విషయాలు మీకు అర్థమైనాయి కదా. పాప స్వభావం గురించేమో పాపము అని అంటాడు, మనం చేసే పాపక్రియల గురించి పాపములు అని విభజించాడు. Yes, sin and sins. పాపములు రెండు రకాలు. When David is crying unto God, దావీదు తన పాపం విషయమై ఏడ్చి పశ్చాత్తాపడుతున్నప్పుడు he says, ఆయన ఇలా అన్నాడు, behold, I was shaped in iniquity. కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించింది. Behold, I was shaped in iniquity, నేను పాపములోనే పుట్టాను, and in sin did my mother conceive me. పాపములో నా తల్లి గర్భము ధరించింది. And in sin did my mother conceive me. పాపములోనే నా తల్లి గర్భము ధరించింది. What does David mean by that? ఏంటి దాని అర్థం ఏంటి? Was he talking about his father and mother physically coming together? అది తల్లిదండ్రులు శారీరకంగా కలవడం గురించి చెప్తుందా? That's not sin. అది కాదు. Between a husband and wife physically coming together, it's not sin. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం అనేది పాపం కాదు, అది పవిత్రమైనది. David is here saying this, with a sinful nature my mother conceived me. దావీదు ఏమంటున్నాడంటే, నా తల్లి ద్వారా నాలోకి పాప స్వభావం వచ్చింది అంటున్నాడు. You need to have deliverance from the sins, పాపము నుండి మనం విడుదల పొందాలి. and we also need to have deliverance from the original sin, sinful nature. పాప స్వభావము నుండి కూడా మనం విడుదల పొందాలి. To explain this concept of sinful nature, I use this small analogy. నేను దీన్ని వివరించడానికి ఒక చిన్న మాటలతో వివరిస్తాను. ఎగ్జాంపుల్ తోటి, ఉదాహరణతోటి. We all have dogs in our house. మన అందరికీ మన ఇళ్లలో పెంపుడు కుక్కలు ఉంటాయి. I would like to ask one question related to the dog. నేను కుక్కకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాను. Is it because the dog barks, he is a dog, or is it because the doggish nature is within him, he barks? Okay. The dog, is it because the dog is barking, he is a dog? అది మొరుగుతుంది కాబట్టి అది కుక్క, లేకపోతే కుక్క స్వభావం కాబట్టి అది మొరుగుతుందా? The doggish nature is within the dog. ప్రశ్న అర్థమైందా? మళ్ళీ చెప్తా. అది మొరుగుతుందిగా, అరుస్తుంది కాబట్టి అది కుక్క, లేకపోతే కుక్క స్వభావమే అరవడం కాబట్టి అది అరుస్తుందా? Is man sinner just because he commits sin, or the sinful nature is within him, he commits sin? అలాగే మనిషి పాపములు చేస్తున్నాడు కాబట్టి పాప, లేకపోతే పాప స్వభావం ఉంది కాబట్టి పాపాలు చేస్తున్నాడా? We are sinners because we commit sins. మనం
పాపం చేస్తున్నాం కాబట్టి మనం పాపులం. We are sinners because there is a sinful nature is within him. మరొక విషయం, మనలో పాప స్వభావం ఉంది కాబట్టి మనం పాపాలు చేస్తున్నాం. That's what Paul cries in the 7th chapter of the book of Romans. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు ఈ విషయాన్ని చెప్తున్నాడు. Oh, I am a wretched man, he says. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, Oh, I am a wretched man. నేను దౌర్భాగ్యుడిని, I want to do good things. నేను మంచి చేద్దాం అనుకుంటున్నాను, I am not able to do good things. మేలైనది చేయాలని కోరుకుంటున్నాను, I don't want to do bad things, నేను చెడు చేయాలనుకోవట్లేదు, but keep on doing bad things. కానీ అవే చేస్తున్నా. If I do contrary to my desire to do good things, and if I do bad things, రోమాపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన యెడల దాన్ని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇక నేను కాను. సిన్ఫుల్ నేచర్. yes, because the sin is within me, పాపము నాలో ఉన్నది కనుక I do things contrary to my desire to do good things. నా కోరిక ప్రకారం నేను చేయలేకపోతున్నా. Because there is a sinful nature is within me, నాలో పాప స్వభావం ఉన్నది కనుక I do bad things. నేను చెడు విషయాలు చేస్తున్నా. Oh, the condition of man is, it's a wretched condition. మానవుని యొక్క పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. That's why Paul cries, అందుకే పౌలు I am a ఏడుస్తున్నాడు, wretched man. నేను దౌర్భాగ్యుణ్ణి, I am the bad man. నేను చెడ్డవాణ్ణి, I am the most unwanted man in the world. ఈ లోకంలో ఎవరికి అవసరం లేని I వాడిని am not able to do good things. నేను మంచి చేయలేకపోతున్నాను, I only do bad things. నేను చెడు మాత్రమే I చేస్తున్నాను, don't want to do bad things, నేను చెడు చేయాలనుకోవట్లేదు, but I am unable to do bad things. అయితే చెడు Unable చేయకుండా to do good ఉండలేకపోతున్నా. నేను I don't want to do bad things. నిజానికి చెడు చేయాలని I నాకు want లేదు. to do good things, నేను మంచే but I am not చేయాలనుకుంటున్నాను, able to do. కానీ మేలు చేయలేకపోతున్నాను. ఎందుకని? Why? ఎందుకని? Because there is a sinful nature is within me. కారణం ఏంటో తెలుసా? నాలో పాప స్వభావం ఉన్నది కనుక. We can never and ever would be able to do good things. మనం ఎన్నడూ కూడా మేలు చేయలేము. Are you a doctor? నువ్వు ఒక డాక్టర్వా? Are you an engineer? నువ్వు ఒక ఇంజనీర్వా? Are you a lecturer? నువ్వు ఒక లెక్చరర్వా? Are you a professor? నువ్వు ఒక ఉపాధ్యాయుడువా? Are you a pastor? నువ్వు ఒక పాస్టర్ గారివా? Are you a bishop? నువ్వు ఒక బిషప్వా? You won't be able to do good things. నీవు మాత్రమే మేలు చేయగలవు. Your education cannot transform you. నీ చదువు నీ జీవితాన్ని Your మార్చలేదు. job cannot transform నీ you. ఉద్యోగం నిన్ను మార్చలేదు. Miserable condition of man. మానవుని పరిస్థితి ఎంత విచారకరంగా ఉన్నది. Then what is the answer we find in the Bible? మరి బైబిల్ గ్రంథంలో మనం ఎలాంటి జవాబును పొందుతాం? For my sins problem, నా యొక్క పాపము అనేటువంటి సమస్య, Jesus has to die. యేసు శిలువ మీద చనిపోయాడు. That's what we read in the Bible. అదే మనం బైబిల్ చదువుతాం. The blood of Jesus Christ cleanseth us from all sin. మొదటి యోహాను పత్రిక 1:7 రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. What does that word, the blood of Jesus Christ mean? యేసు క్రీస్తు యొక్క రక్తం నాకు ఏమై ఉన్నది? The blood of Jesus means the death of Jesus. యేసు యొక్క రక్తం అంటే ఏంటో తెలుసా? యేసు యొక్క మరణము. Jesus' death on the cross and his shedding of his blood only is the answer to my sins problem. నా యొక్క పాప స్వభావం అనే సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసా? సిలువలో యేసు యొక్క మరణమే దానికి పరిష్కారం. Not for my sin problem, for the sins I have committing. నేను చేసిన పాపాలకు కాదు పరిష్కారం. For the sins I have committed, నేను చేసిన పాపాలకు కాదు పరిష్కారం. it is the death of the Lord Jesus Christ is the answer. యేసు యొక్క మరణమే దానికి జవాబు. For my sinful nature, నాలో ఉన్న పాప స్వభావము, it is my death that is the answer. ఈ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా మరణమే నా పాపములకు జవాబు. హల్లెలూయా. నేను పాపం విషయమై చనిపోతేనే నేను ఈ లోకంలో పాపం చేయకుండా ఉండగలను. నా పాపమే, నా మరణమే నా పాపములనే సమస్యకు జవాబు. Once again, I would like to explain it to వండర్ఫుల్, వండర్ఫుల్. you. Okay. For my sins, plural sins, sins of action, నేను చేసిన పాపములు, it is the death of the Lord Jesus Christ is the solution. ఇప్పటి వరకు నేను చేసిన పాపాలకి పరిష్కారం ఏంటంటే
యేసు శిలువపై చేసిన ఆ మరణం. Because the Bible says, బైబిల్ చెప్తుంది, the blood of the Lord Jesus Christ cleanseth us from all sins. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి వేసింది. But what is the solution for the sin problem, the sinful nature problem that I'm having? మరి మనలో ఉన్న పాప స్వభావాన్ని యొక్క సమస్యకి పరిష్కారం ఏంటి? As long as the sinful nature is within me, I cannot be victorious. మనలో పాప స్వభావం ఉన్నంత కాలం మనం ఈ లోకంలో విజయవంతమైన జీవితాన్ని But జీవించలేము. what is the answer? దాని ఆన్సర్ ఏంటో What is తెలుసా? the solution? ఆన్సర్ ఏంటి? For my sins, Jesus has to die. నా పాపాల కోసం యేసు చనిపోయాడు. For my sinful nature, I have to die. నా పాప స్వభావాల కోసం నేను చావాలి. How do I die? నేను ఎలా చావాలి? There is an answer. There is an answer in the Bible. అది దేవుని వాక్యంలో చెప్తుంది. Romans 6th chapter, రోమాపత్రిక 6వ అధ్యాయంలో 3rd verse we read. 3వ వచనం నుండి జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిసం పొందితిమని ఎరుగరా. ఇంటూ హిస్ డెత్. Yes, amen. ఒక మనిషి Amen. I die when I take baptism. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మనము చనిపోయాం. Baptism unites me into the death of the Lord Jesus Christ. బాప్తిసం అనేది క్రీస్తు యొక్క మరణములోనికి మనల్ని తీసుకెళ్ళింది. The physical reality of baptism does not unite me with the death of the Lord Jesus Christ. ఏదో భౌతికంగా మనం నీళ్ళల్లో మునిగి లేచి బాప్తిసం తీసుకుంటే అది మనల్ని క్రీస్తు యొక్క మరణముతో ఐక్యపరచదు గాని, But when I take baptism, నేను బాప్తిసం తీసుకున్నప్పుడు the Holy Spirit unites me with the death of the Lord Jesus ఆ Christ. సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే నన్ను క్రీస్తు యొక్క మరణములోకి I ఐక్యపరుస్తాడు. take baptism. నేను బాప్తిసం తీసుకున్నాను. That's a symbol of baptism. అది బాప్తిసానికి గుర్తుగా But ఉన్నది. the Holy Spirit takes the symbol of baptism, పరిశుద్ధాత్మ దేవుడు ఈ బాప్తిసం అనే గుర్తును and తీసుకొని the Holy Spirit unites me with the death of the Lord Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? క్రీస్తు మరణంలో నన్ను ఐక్యపరుస్తాడు. And I die with Jesus. యేసుతో మనం మరణించాం. That's why Paul says, I am crucified with Christ. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. When we, through baptism, united into his death, ఈ బాప్తిసం ద్వారా క్రీస్తు మరణములోకి మనం ఐక్యపరచబడినప్పుడు, for example, this is Lloyd. For example, this is Lloyd. This ఒకవేళ ఈయన లాయిడ్ గారు అనుకోండి, okay. This is you or Lloyd. ఇది మీరు లేదా లాయిడ్ గారు లేదా రాము అనుకోండి. When I take baptism, I am united into the death of the Lord Jesus Christ. ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకున్నానో క్రీస్తు యొక్క మరణములో ఐక్యపరచబడ్డాను. Okay. I am into his death now. నేను ఆయన మరణములోనికి వెళ్ళాను. Jesus was buried. యేసు సమాధి చేయబడ్డాడు. So I am also buried. నేను కూడా సమాధి చేయబడ్డాను. Because I am in Jesus. నేను యేసులో ఉన్నాను. And the third day, God raised Jesus. అయితే 3వ రోజున యేసును తిరిగి లేపాడు. I am also raised in Jesus. నేను కూడా యేసుతో కలిసి లేచాను. 40 days later, Jesus ascended into heaven. యేసు ఆ రీతిగా ఆరోహణమైపోయాడు పరలోకానికి. I have also ascended into heaven along with Jesus, in my union into his death. నేను యేసుతో కూడా అలాగే ఆరోహణమైపోయాను. Jesus sat on the right hand of the Father. యేసు అక్కడికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. We also sit at the right hand of God the మనము కూడా Father. తండ్రి కుడిపార్శ్వమున It's an కూర్చున్నాం. amazing spiritual truth. ఇది ఎంత అద్భుతమైన ఆత్మీయ We సత్యం. can't understand. దీన్ని మనం అర్థం చేసుకోలేం. It's very difficult to ఇది understand. చాలా కష్టమైనది అర్థం I am చేసుకోవడానికి. in the world, నేను ఈ లోకంలో but ఉన్నాను. in my union into his death, క్రీస్తు యొక్క మరణములో ఐక్యపరచబడ్డాను. I die. నేను చనిపోయాను. I am buried. సమాధి చేయబడ్డాను. I am raised. నేను క్రీస్తుతో లేచాను. I ascend. నేను ఆరోహణమయ్యాను. Then I am seated along with ఆ him at the తర్వాత right hand నేను of యేసుతో God. కలిసి క్రీస్తు యొక్క దేవుని సింహాసనం పక్కన కూర్చున్నాను. Hallelujah. హల్లెలూయా. That is the answer for my sin problem. ఇదే నా యొక్క పాప సమస్యకి పరిష్కారం. For my sins, Jesus has to die. నా పాపాల కోసమేమో యేసు చనిపోయాడు. For my original sinful nature, I have to die. అయితే నా పాప స్వభావం కోసం ఇప్పుడు ఎవరు చావాలి? నేను చావాలి. నేను చావాలి. My sins are forgiven. Amen. నా పాపాలు క్షమించబడ్డాయి. ఆమేన్. My original sinful nature also has been dealt with. My original sinful nature also has been conquered.
మరి నా యొక్క పాప స్వభావాన్ని కూడా నేను జయించగలిగాను. The Bible says very clearly 4 times in the 6th chapter of the book of Romans. 6వ అధ్యాయం రోమాపత్రికలో 4 సార్లు బైబిల్ చెప్పింది. He who is dead, ఎవరైతే చనిపోతారో, Romans 6:7. 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. He who is dead is delivered from sin. చనిపోయిన వాడు పాపము నుండి విముక్తి పొందాడు. In the 14th verse again we read. 14వ వచనంలో అదే మాట మళ్ళా రిపీట్ అయింది చూడండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. As we are not under the Mosaic law, as we are in the grace, we are delivered from sin, it says. మనము మోషే ధర్మశాస్త్రం నుండి ఎలా బయటకు వచ్చామో పాప ప్రభుత్వం నుండి కూడా మనం బయటకు వచ్చాము. In the 7th verse it says we are delivered from sin. 7వ వచనం ఏం చెప్పింది? పాపము నుండి మనం విడుదల పొందాం. In the 14th verse it is said, we are delivered from sin. 14వ వచనంలో కూడా పాపం నుండి విడుదల పొందాం. In the 18th verse it is said that we are delivered from sin. 18వ వచనంలో పాపము నుండి విమోచింపబడ్డాం. In the 22nd verse, we are delivered from sin. 22వ వచనంలో పాపము నుండి మనం విడుదల పొందాం. Amazing truth. The Lord Jesus Christ has brought, on the cross. ఈ 6వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు. I challenge to the world today. నేను ఈ రోజు ఈ లోకాన్ని సవాలు చేస్తా ఉన్నాను. If anybody is not in Christ, ఎవరైతే క్రీస్తులో ఉండరో his sins shall not be forgiven. అతని పాపాలు క్షమించబడవు. He will not be able to, overcome his sinful nature. అతని పాప స్వభావాన్ని అతడు జయించలేడు. How much educated, he cannot come out his sinful nature. అతను ఎంత విద్యావంతుడైనా సరే తన పాప స్వభావాన్ని How జయించలేడు. much, riches he has, he cannot come out of the sinful nature. అతను ఎంత ధనవంతుడైనా సరే పాప స్వభావాన్ని జయించలేడు. He may be a professor. ఒకవేళ నువ్వు ప్రొఫెసర్ అయి He may ఉండొచ్చు, be a bishop. నువ్వు బిషప్ అయి He ఉండొచ్చు, may be a moderator. నువ్వు ఒక మోడరేటర్ అయి He ఉండొచ్చు, may be an archbishop of Canterbury. నువ్వు ప్రధాన బిషప్ అయి ఉండొచ్చు. Hey, if you are not, united into his death, you cannot come out of your sinful nature. నీవు గనక క్రీస్తులో లేకపోతే నీలో ఉన్న పాప స్వభావాన్ని నువ్వు జయించలేవు. That is why, Paul says, reckon dead to sin. అందుకే పౌలు అంటున్నాడు 11వ వచనంలో, పాపము విషయమై మృతులుగా ఎంచుకొనుడి. Count yourself, know yourself, acknowledge yourself that you are dead to sin. మిమ్మల్ని మీరు లెక్కించుకోనండి, మిమ్మల్ని మీరు ఎంచుకోనండి, ఆలోచించండి, నేను పాపం విషయమై చనిపోయాను అని ఎంచుకోనండి. I gave my heart to the Lord in the 1970. 1970వ సంవత్సరంలో నా హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు సమర్పించాను. Now I am walking with the Lord for the last 56 years. 56 సంవత్సరాలుగా నేను ప్రభువుతో నడుస్తా ఉన్నాను. The Bible says, బైబిల్ చెప్తుంది, Lloyd, you reckon yourself you're dead to sin for 56 years. లాయుడు, నీవు 56 సంవత్సరాలుగా పాపం విషయమై మృతులుగా నువ్వు ఎంచుకోవాలని బైబిల్ చెప్తుంది. Is it possible to count that I am dead to sin for 56 years? 56 సంవత్సరాలుగా పాపం విషయమై మృతుడిగా నేను ఎంచుకోవడం అనేది సాధ్యమేనా? Is the Bible, talking about some sensible answer? మరి బైబిల్ దీనికి జవాబు చెప్తా ఉంది. Wait, I'll give you an example. నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఆగండి. I am married to Lalita in the year 1977. 1977వ సంవత్సరంలో లాయిడ్ గారు లలిత గారిని వివాహం చేసుకున్నారు. Almost 50 years, I am her, husband, she is my wife. భార్యాభర్తలుగా వారు 50 సంవత్సరాలు కాపురం చేశారు. Wherever I go, ఎక్కడికి వెళ్ళినా, whenever I go, నేను ఎక్కడికి వెళ్ళినా, one thing I know, నేను ఒక విషయం hey, తెలుసుకున్నాను. Lalita is my wife. ఎక్కడికి వెళ్ళినా లలిత అనే ఆయన భార్య అని మనసులో ఉంటుంది. Lalita is my wife. ఆమె మాత్రమే ఆయన భార్య. I don't need to be thinking all the 24 hours, Lalita is my wife, Lalita is my wife. I don't need to think like that. పదే 24 గంటలు లలిత ఆయన భార్య, లలిత ఆయన భార్య అని ఆయన ఆలోచించడు But కానీ, whenever there is a need, ఎప్పుడైతే అవసరత ఏర్పడుతుందో, I need to know Lalita is my wife. అవసరం వచ్చినప్పుడు నేను ఆయన గుర్తుపెట్టుకుంటాడు లలిత ఆయన భార్య అని. I need to reckon that Lalita is my wife. ఆయన ఎంచుకున్నాడు ఏమని? లలిత మాత్రమే తన భార్య అని. Does it happen? Does it work? అది పనిచేస్తుందా? Does it work in our marriage relationship? అది భార్యాభర్తల సంబంధంలో అది విజయం సాధిస్తుందా? It works. అవును, విజయం సాధిస్తుంది. It works. విజయం సాధిస్తుంది. I count, Lalita is my wife. ఆ
లాయిడ్ గారు మరి లలిత గారిని తన యొక్క భార్యగా ఆయన ఎంచుకున్నాడు. Lalita counts that Lloyd is her husband. లలిత గారు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ లాయిడ్ గారే నా భర్త అని ఆమె ఎన్నుకున్నది. It works. అది పనిచేస్తుంది. So also this must also work. అది పనిచేసినప్పుడు ఇది కూడా పనిచేస్తుంది. The blood of Jesus cleansed me of all my, plural sins. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము మన సమస్త పాపముల నుండి మనల్ని కడిగివేసింది. But in baptism, when I am united into the death of the Lord Jesus Christ by the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం నేను తీసుకున్నప్పుడు దేవుని యొక్క యేసుక్రీస్తు మరణములో ఐక్యపరచబడ్డాను. I die. నేను చనిపోయాను. So the sin cannot impact me. కనుక పాపము నా మీద ప్రభావితం చేయలేదు. I am dead. నేను చనిపోయాను. Have you heard about Jayalalitha? జయలలిత గారి గురించి మీరు వినే ఉంటారు. She was the former, chief minister in Tamil Nadu. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రిగా చాలా కాలం పనిచేశారు. It is said, late Jayalalitha was, she was a money monger. జయలలిత గారి గురించి మనం వింటేది ఏంటంటే ఆమె చాలా ధనవంతురాలు. And she had, she decked herself with gold and gold and gold and gold and diamond. తన యొక్క శరీరం అంతా కూడా వజ్రాలతోటి బంగారంతో ఆమె హారాలు ధరించేది. She was, fascinated to gold, silver and diamond and money and everything. ఆమె బంగారము, వెండి, వజ్రాలంటే ఆమెకు చాలా ఇష్టం. Suddenly she fell sick. అకస్మాత్తుగా ఆమె అనారోగ్యానికి గురైంది. She was taken to a big hospital. పెద్ద హాస్పిటల్కి ఆమెను She తీసుకెళ్లారు. was there for some time. అక్కడ కొంతకాలం ఉన్నారు. Then she died. ఆమె చనిపోయారు. Now her body is in the coffin. మరి ఆమె యొక్క శరీరాన్ని బాక్స్ లో పెట్టారు. She's dead and she's in the coffin now. ఆమె చనిపోయి మరి సమాధి పెట్టెలో ఉంది. Because she's dead, she cannot respond. ఎందుకంటే ఆమె చనిపోయింది కాబట్టి ఆమె దేనికి స్పందించలేదు. Even if you bring tons of gold and show to her, she will not or she cannot respond. ఆలోచించండి, టన్నుల కొద్దీ బంగారం తీసుకెళ్ళి ఆమెకు చూపిస్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుద్దా, సంతోషంగా? Will she be able to respond? దానికి ఆమె స్పందించగలదా? There is a proverb in Tamil. తమిళంలో ఒక సామెత ఉన్నది. If you show money to the dead body will open its mouth. There is a proverb. ఆ సామెత ఏంటంటే డబ్బును తీసుకెళ్లి సచ్చినోడికి చూపించిన సచ్చినోడు లేసొస్తాడు. పణమెందాల్ పిణముం వాయై తిరకం. Money, even the dead body will open its mouth. డబ్బు అంటే ఇష్టం లేనిది ఎవరికండి? సచ్చినోడు కూడా లేసొస్తాడు. But it cannot put the Jayalalitha in the coffin. కానీ చచ్చిపోయినటువంటి జయలలిత గారు ఏ బంగారానికి కూడా స్పందించలేదు. That's what God has did to me. అది దేవుడు నాకు ఇచ్చింది. Previously I was slave to the sinful nature. నేను గతంలో పాపానికి బానిసనైపోయాను. I cried, oh unto me. నేను అలా ఏడుస్తూ అరుస్తూ ఉన్నాను. I am not able to do good things. నేను మంచి చేయలేకపోతున్నాను. I only do bad things. నేను చెడు మాత్రమే చేస్తున్నాను. Praise the Lord. Now I am dead through my union into his death by baptism by the Holy Spirit. Now I am delivered from the sinful nature. దేవునికి స్తోత్రం. నేను మరణించడం వల్ల పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు మరణంలో ఐక్యపరచబడి పాప స్వభావము నుండి నేను విడుదల పొందాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Only Christians who are united into the death of the Lord Jesus Christ, only the Christians whose sins are cleansed by the blood of the Lord Jesus Christ, they can be holy and they can be righteous and they can live a victorious Christian life. యేసు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవులు మాత్రమే దేవుని కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించగలరు. Apart from Christ's death, nobody can have victory over the sinful nature. క్రీస్తు యొక్క మరణముతో సంబంధము లేకుండా ఏ వ్యక్తి ఈ లోకములో పాపాన్ని జయించలేడు. Do you want to have a victorious Christian life? విజయవంతమైన క్రైస్తవ జీవితం మీకు కావాలా? We must be born again. మనము తప్పనిసరిగా తిరిగి జన్మించాల్సిందే. When we are rightly born again, మనం తిరిగి జన్మించినప్పుడు soon we go through the counsel, the plan of God, baptism. చాలా త్వరగానే మనం దేవుని ప్రణాళిక అయినటువంటి బాప్తిసాన్ని తీసుకోవాలి. Thirdly, we need to reckon dead to our original sin. మూడవదిగా పాప స్వభావమునకు మనం చనిపోయిన వారుగా ఎంచుకోవాలి. There is another experience Bible is also soon after this reckoning experiences the Bible is teaching. పాపం విషయమై మృతులుగా ఎంచుకొనుట అనే అనుభవం తర్వాత మరొక అనుభవం ఉన్నది. In the 11th verse, Romans 6:11, he says, reckon dead to sin.
రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది. But when you come to the 13th chapter, 13వ అధ్యాయంలోకి రండి, it says, ఇలా ఉంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. the Bible says very clearly, the Bible says very clearly in the 13th verse, బైబిల్ గ్రంథం 13వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. consecrate the members of your body as weapons unto righteousness. దయచేసి గమనించండి, మీ అవయవములను 13వ వచనం దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగింపకుడి, కానీ మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. You born again sister, తిరిగి జన్మించిన ఓ సహోదరి, you born again brother, తిరిగి జన్మించిన ఓ you సహోదరుడా, born again ministers, తిరిగి జన్మించిన దైవ సేవకులారా, consecrate your body as weapons unto righteousness of God. మన శరీర అవయవాలని నీతికి సాధనాలుగా ఉపయోగించాలి. God wants our bodies. దేవునికి మన శరీరాలు కావాలి. How is man made up? How has God made man? దేవుడు మానవుని ఎలా నిర్మించాడు, ఎలా తయారు చేశాడు? God has made man with a tripartite reality. With a tripartite reality. He has given him a body, he has given him a soul, and he has given him a spirit. ఇది జాగ్రత్తగా వినండి. దేవుడు మానవుని తయారు చేసినప్పుడు 3 భాగాలుగా తయారు చేశాడు. మనిషిలో 3: శరీరము, ఆత్మ, ప్రాణము. Okay, I want you to listen little carefully. చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని. Body is made up of శరీరము దేంతో చేయబడిందంటే 5 parts. 5 భాగాలుగా చేయబడింది. Body, శరీరము, nose, ముక్కు, mouth, నోరు, eyes, కళ్ళు, and ears. చెవులు. They call it as sense organs. వీటన్నిటిని కూడా జ్ఞానేంద్రియాలు అంటారు. 5 parts. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. Then God has given passions, to the body. అయితే ఈ శరీరానికి కొన్ని కోరికలు కూడా దేవుడు పెట్టాడు. In Tamil, the word, passions are used, but that's not a very healthy word. I would say that, God has given us, senses to our bodies. I don't know how you put it. Okay, passion. ఆశలు, Okay. ప్యాషన్స్. Okay. How your Bible puts it, Okay. Okay, I'll explain it. Okay. Right. 5 sense organs. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. Passions to the sense organs. అవి మన ఆశలకు సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలు. Nervous system. నరాల విధానం. Then brain. ఆ తర్వాత మెదడు. Primarily the body is, made up of, these things. ఈ భాగాలుగా మరి శరీరం నిర్మించబడింది. 5 sense organs. 5 జ్ఞానేంద్రియాలు, passions, కొన్ని కోరికలు, nervous system, నరాలు, brain, మెదడు, and thoughts. ఆలోచనలు. Okay. So through the sense organs, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా the man or woman, receives all the news. ఈ లోకంలో ఉన్న వార్తలన్నీ కూడా జ్ఞానేంద్రియాల ద్వారానే మనం స్వీకరిస్తాం. The sense organs, through the nervous system, takes the message from the world to your brain, and your brain thinks. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన సమాచారాన్ని నరాలు మెదడుకు అందిస్తాయి. When I was about to start the meeting, ఈ మీటింగ్ మొదలుపెట్టినప్పుడు brother gave me this bottle to drink. సహోదరుడు మరి ఈ యొక్క వాటర్ బాటిల్ ఇచ్చాడు తాగడానికి. I said, I don't want.
నాకు అవసరం లేదని చెప్పాను. And he kept underneath. అందుకే దాన్ని కింద పెట్టాడు. After some time, I wanted to have a sip of the water. ఆ తర్వాత నాకు దాహమైంది. When I drank the water, నేను నీళ్లు తాగగానే I found out it's not a water. అది తీరా చూస్తే అది నీళ్లు కావవి, It's a coconut water. అవి కొబ్బరి నీళ్లు. See, through my tongue, through my sense, my nervous system takes it to my brain. I find ఎప్పుడైతే out. నా నాలుక ఆ నీటిని రుచి చూసిందో అది నీరు కాదు, కొబ్బరి నీరు అనే సంగతి అర్థమైంది. I found out that it's not, water, but it's a coconut water, very sweet water. ఇవి నీళ్లు కాదు, ఇవి కొబ్బరి నీళ్లు. That is the body makeup. చూసారా ఈ శరీరం ఎలా గ్రహించిందో? How is your soul made? మరి ఆత్మ ఎలా నిర్మించబడింది? Many times I ask the people, what is the soul? చాలా మందిని అడుగుతా ఉంటాం అప్పుడప్పుడు, ఆత్మ అంటే ఏమిటి? Most of the time they don't come out with the right answer. చాలా మందికి సరైన జవాబు చెప్పలేరు. Suppose if I ask you this question, what exactly soul is? మరి ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఎవరైనా జవాబు చెప్పగలరా? ఆత్మ అంటే ఏంటో? I don't know what will be your answer. మీ ఆన్సర్ ఏంటో నాకు తెలియదు. What is the soul? ఏంటి ఆత్మ అంటే ఏంటి? Can someone answer? ఎవరైనా చెప్పగలరా జవాబు? What is the soul? ఆత్మ అంటే ఏంటి? Is it a spirit? What is the soul? We often talk about soul, in the churches. ప్రాణం అంటే ఏంటి? శరీరము, ప్రాణము, ఆత్మ. I will quickly explain. నేను త్వరగా వివరిస్తాను. The soul has the thinking capacity. మరి దానికి ఆలోచించేటువంటి ఆ యొక్క శక్తి, సామర్థ్యం ఉన్నది. The soul has mind. మరి సోల్కి, ఆ యొక్క ఆత్మకి మనసు ఉన్నది. Thinking and mind both are different. మరి ఆలోచించడం మరి మనసు ఉంచడం అనేది రెండు తేడాలు ఉన్నాయి. They are not the same. అవి రెండు ఒకటి కాదు. But they are closely knit together. కానీ రెండు దగ్గరే సంబంధించినవి. What is the soul? మరి ఆత్మ అంటే ఏంటి? Thinking, ఆలోచించడం, mind, మా మనసు, will. మన చిత్తం. You know what is the will? చిత్తం అంటే ఏంటి? The capacity to decide. నిర్ణయాలు చేసేటువంటి చిత్తం. Then heart, హృదయము, I-ness. నేను అనేటువంటి స్వభావం. Suppose, pastor comes and meets me. ఒకవేళ పాస్టర్ గారు నన్ను కలవడానికి వస్తే And he asks me, నన్ను ఇలా అడుగుతాడు, who are you, brother? మీరెవరండి బ్రదర్ గారు? Who are you, brother? సహోదరుడా మీరెవరు? Immediately say, తొందరగా వెంటనే చెప్తాను, I am Lloyd. నేను లాయిడ్ని అంటాను. There is a sense of I-ness God has put within every one of us. దేవుడు మనలో నేను ఫలానా నేను అనేవాడిని పెట్టాడు దేవుడు. Even if a twin baby is born to the same mother, the twin babies have different I-ness. ఒకే తల్లి గర్భములో పుట్టినటువంటి కమల పిల్లలకు కూడా సపరేట్గా ప్రత్యేకంగా వారికి నేను అనేది ఉంటుంది. They may look alike, వాళ్ళిద్దరూ చూడటానికి ఒకేలాగా ఉండొచ్చు, but they are different. కానీ చాలా ప్రత్యేకమైన వారు. They have different I-ness. చాలా భిన్నమైనటువంటి నేను అనేటువంటి మాట వాళ్ళలో I ఉంటుంది. was living in a house in Chennai. నేను చెన్నైలో ఒక గృహంలో I ఉండేవాడిని. was living in the upstairs. నేను పైన ఉండేవాడిని. There was a family living in the downstairs. ఆ కింద ఒక కుటుంబం నివసిస్తా ఉండేది. The mother had, twin baby. ఆ తల్లికి ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు, Jessel and Israel. జెస్సెల్ అండ్ ఇజ్రాయెల్ అనేవారు. Suddenly one girl will come. ఒక అమ్మాయి పైకి వస్తుంది. I'll ask her, what's your name? నేను అడుగుతాను, అమ్మా నీ పేరేం పేరు? Uncle, I'm Jessel. ఆమె ఏమంటదంటే నా పేరు జెస్సెల్ అంటది. After half an hour, ఒక అరగంట తర్వాత this girl will come. ఈ అమ్మాయి వస్తుంది. Again I will be confused. మళ్ళీ నేను చాలా గందరగోళంకి What's వెళ్ళిపోతాను. your name? నీ పేరేంటి? Uncle, I'm Israel. నేను ఇస్రాయల్ అంటది. Jessel and Israel, they look alike. జెస్సెల్ ఇస్రాయల్ ఇద్దరు ఒకేలా ఉంటారు, But they're different. కానీ వాళ్ళు వేరు వ్యక్తులుగా ఉన్నారు. Different I-ness. వాళ్ళలో వేరు స్వభావాలు ఉన్నాయి. That is, God has, given us that I-ness. దేవుడు అది ఇచ్చాడు, ఆ ప్రత్యేకత. What is I-ness? ఏమిటి నేను అంటే? I will explain it to you very simply. నేను తెలిగ్గా మీకు వివరిస్తాను. Okay, I take a photograph of this crowd. In my camera, I take a photo of this crowd. నేను నా కెమెరాలో ఒక ఫోటో తీశాను మిమ్మల్ని అందరిని. And I enlarge the photograph. ఆ ఫోటోని పెద్దగా చేసి And I made it into 100 copies. 100 కాపీలు తయారు చేసి And I give it to every one of you. మీ అందరికీ ఒక్కొక్క కాపీ ఇచ్చాను అనుకోండి. The photograph of this crowd. ఈ క్రౌడ్, ఈ యొక్క In this జనసమూహంలో crowd ఉన్న you are వాళ్ళు, sitting.
మీరు ఎక్కడ కూర్చున్నారు? Some of you sitting in the chair. కొంతమంది కుర్చీ మీద Some కూర్చున్నారు, of you are sitting in the ground. కొంతమంది కింద కూర్చున్నారు. You are all in the photograph. మీరు అందరూ ఫోటోలో ఉన్నారు. So I give the photo to you. నేను మీకు ఫోటో ఇవ్వగానే Who do you look at it first? మిమ్మల్ని మొట్టమొదట మీరు ఎవరిని Who do చూస్తారు? you look at it first? మీరు మొట్టమొదటి ఎవరిని చూస్తారు? Who do you look at? నేను ఎక్కడ ఉన్నానా అని చూస్తారు. I look my face first. నేను ఎక్కడున్నాను, అసలు నా ఫేస్ ఎక్కడుంది వీటిలో? I don't look at the face of my dear brother. నేను నా సహోదరుడి ఫేస్ ఎక్కడుందా అని చూడను. Next I'll see his look. నా తర్వాత చూస్తా నా సహోదరుడు ముఖం Because ఎక్కడుందా. there is I-ness, natural within me. నేను ఎందుకు అలా చూశాను? నాలో నేను అనే స్వభావం ఉన్నది. Because the I-ness God has given it to me. దేవుడు ఆ నేను అనేది దేవుడు నాకు ఇచ్చాడు. That is a reality. అది నిజమైనది. Jesus has said, యేసు ఇలా అన్నాడు, love God with all your heart, with all your soul, with all your strength. అందుకే దేవుడు అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో యెహోవాను సేవించుము. And then he says, తర్వాత అన్నాడు, love your neighbor నీ తోటి సహోదరుని ప్రేమించు, as you would love yourself. నిన్ను నీవు ప్రేమించినట్టుగా, నిన్ను వలె నీ పొరుగు వారిని Yeah, ప్రేమించు. we love ourselves. మనం ప్రేమించుకుంటాం. Loving ourselves is not wrong. మనల్ని మనం ప్రేమించుకోవడం పాపం కాదు. As you would love yourself, నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే love your neighbor. ఇతరులను కూడా ప్రేమించాలి. So I-ness is part of the soul. కాబట్టి నేను అనేది మరి మనసులో, అది ఆత్మలో మరొక భాగమై ఉన్నది. In the body parts, మన శరీర అవయవాలలో 5 parts, 5 భాగాలు ఉన్నాయి. passions, మరి ఆ శరీర కోరికలు, nervous system, మరి నరాలు, brain, మా మెదడు, and thinking capacity. మరి ఆలోచించే శక్తి. In the soul makeup, అలాగే మన యొక్క ఆత్మలో thinking, ఆలోచనలు, mind, మనసు, will, మా చిత్తము, heart, హృదయము, I-ness, నేను అనే స్వభావం, conscience, మనస్సాక్షి, emotion, మన యొక్క భావోద్రేకాలు, consciousness, awareness, consciousness, మరి జాగ్రత్తగా ఉండటం అనేది, and eternity, నిత్యత్వం, spirituality, ఆత్మీయత, morality, నీతియుక్తమైనది, rationality. జాతీయమైనది. All these things are put in my soul. ఇవన్నీ కూడా నా ఆత్మలో ఉన్నాయి. You are not an ordinary person. నువ్వు ఒక సామాన్యమైన మనిషివి కాదు. You may look differently. మనం భిన్నంగా కనబడవచ్చు. We may not have good education. మనకి చదువు లేకపోవచ్చు. But we are not ordinary people. మనమంత సామాన్యులం కాదు. God has made us with a great device and great plan. దేవుడు గొప్ప ప్రణాళికతో అద్భుతంగా మనల్ని You సృష్టించాడు. have a body. నీకు ఒక శరీరం ఉన్నది. You have a soul. నీకు ఒక ఆత్మ ఉన్నది. You also have a spirit. నీకు ఒక ఆత్మ కూడా ఉన్నది. Listen carefully. జాగ్రత్తగా వినండి. This spirit does not mean the Holy Spirit. ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాదు. This is the Spirit of God ఇది దేవుని యొక్క ఆత్మ, given to every one of us. ప్రతి వ్యక్తికి ఇచ్చినటువంటి ఆత్మ. You remember when God made Adam, ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు మీకు జ్ఞాపకం ఉందా? out of clay he made. ఆయన మంటిలో నుంచి తీసుకొని, మట్టి తీసుకొని, He took a lump of clay ఆయన చక్కటి బొమ్మ తయారు చేసి, and he formed like a doll. ఆయన ఒక బొమ్మలాగా తయారు చేశాడు. And then he took the ball. ఆ యొక్క బొమ్మను తీసుకొని He breathed his breath into the nostrils of the clay. నాసికారంధ్రములో నుండి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. Yes, he became a living soul. ఆ తర్వాత అతడు జీవాత్మగా మారాడు. So it is the Spirit of God we have. ప్రతి మనిషిలో కూడా ఆ దేవుని యొక్క ఆత్మ ఉన్నది. But wait. ఆగండి. But the Spirit of God that has been given to us, we have lost it because of sin. ఎప్పుడైతే మనం పాపం చేశామో మనలో దేవుని యొక్క ఆత్మను కోల్పోయాం. Now God has made Adam and Eve. ఆదాముని అవ్వను తయారు They చేసినప్పుడు brought it to the garden ఏదైనా తోటలోకి and తీసుకొచ్చాడు. told them, వాళ్ళతో అన్నాడు, hey Adam and Eve, ఆదాము అవ్వలారా, you can eat any fruit, ఏ ఫలాన్ని మీరు తినొచ్చు, but do not touch the fruit. Do not eat the fruit of the knowledge of good and evil. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినొద్దు అన్నాడు. Not carefully. జాగ్రత్తగా వినండి. The day you eat, you will die. ఎప్పుడైతే మీరు తింటారో అప్పుడు చచ్చిపోతారు. Eve ate it. అవ్వ తిన్నది, Gave it to Adam. ఆదాముకి ఇచ్చింది. Adam too ate. ఆదాము కూడా తిన్నాడు. Did both Adam and Eve, did they die? చెప్పండి, ఆదాము చచ్చిపోయారా? Did they die? చచ్చిపోయారా? If you say that, no, they lived for another, 800 years and then they died. మీరు అన్న లేదు చచ్చిపోలేదండి, 800 సంవత్సరాలు బతికారు వాళ్ళు. If we say that, అలా చెప్తే we contradict the statement of God. దేవుడు చెప్పిన మాట
వ్యతిరేకంగా కనపడుతుంది మనకి. God said, the day you eat, you will die. నువ్వు చనిపోయిన వెంటనే చచ్చిపోతావు అన్నాడు. Did they die? వాళ్ళు చనిపోయారా? Yes, they అవును, died. చనిపోయారు. Yes, they died. చనిపోయారు. The Spirit of God that has been given to us, that has left. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆత్మ వాళ్ళ నుంచి విడిచిపోయాడు. But he lived physically for some time. Then later on, Adam and Eve, both of them died. కొంతకాలం వాళ్ళు శారీరకంగా బ్రతికారు, తర్వాత చనిపోయారు. Spiritual death, ఆత్మీయ మరణం, physical death. భౌతిక మరణం. This is the makeup of God. ఇది దేవుని యొక్క విధానం. God made man. దేవుడు మానవుని తయారు God made చేశాడు. woman. దేవుడు స్త్రీని తయారు God చేశాడు. made man and woman in the image of God. ఇరువురిని కూడా స్త్రీ పురుషులను తన స్వరూపములో He చేసుకున్నాడు. gave them a body. వారికి శరీరం ఇచ్చాడు, He gave them a soul. వాళ్ళకి ప్రాణం ఇచ్చాడు, He gave them a spirit. వాళ్ళకి ఆత్మ కూడా ఇచ్చాడు. And the Holy Spirit can communicate to God only through your spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా మాత్రమే మాట్లాడతాడు. Without the Spirit of God, we cannot communicate with God. మనలో ఆత్మ గనక లేకపోతే దేవునితో మనం మాట్లాడలేం. Listen, I'm not saying without the Holy Spirit. I'm talking about the Spirit God has given to every one of us. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ సహాయంతో ఈ మాటలు మాట్లాడుతా ఉన్నాను. The Holy Spirit can come into us పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు, and speak to our spirit. మన ఆత్మతో మాట్లాడతాడు. Then through our spirit we can communicate to God. మన ఆత్మ ద్వారా మనం దేవునితో సంభాషించగలం. That's the pattern God has made. అది దేవుని యొక్క విధానం. Now, because of sin, పాపముల వలన ఇప్పుడు it has completely destroyed man. పూర్తిగా మానవాళి నాశనం అయిపోయింది. It has destroyed his body. శరీరం నాశనం అయిపోయింది. Sin has destroyed his thinking. అతని ఆలోచన పాడైపోయింది. Sin has destroyed his mind. పాపము మానవుని మనసుని పాడు చేసింది. Sin has destroyed the heart. పాపము మానవుని హృదయాన్ని పాడు చేసింది. Sin has destroyed the conscience. పాపము మనిషి యొక్క మనస్సాక్షిని పాడు చేసింది. Sin has even destroyed consciousness. పాపము మన మనస్సాక్షిని కూడా పూర్తిగా నాశనం చేసింది. So in other words, the original sin, the sinful nature has destroyed man totally, completely, fully. పూర్తిగా మా పాప స్వభావము మానవుణ్ణి చెడిపివేసింది. Instead of God ruling over me, now the sin rules over me. దేవుడు మనల్ని ఏలడానికి బదులుగా పాపమే మానవుణ్ణి ఏల్తా ఉంది. My body నా శరీరం and the passions that are given to my body, శరీరానికి ఇచ్చిన కోరికలు both are under sin. రెండు కూడా పాపమే. That's why Paul, when he's writing, he's talking the sinful body. అందుకే పౌలు రాస్తూ అంటాడు పాప శరీరము అంటాడు. And he says the sinful passions, he says. శరీర కోరికలు అంటాడు. The body has a sinful passion. శరీరాశలు ఉన్నాయి And the శరీరానికి. body members are controlled by sin. శరీర అవయవాలు పాపము చేత స్వాధీనంలో ఉన్నాయి. Both my sinful body నా యొక్క పాప and శరీరము the sinful passion నా శరీర ఆశలు join together రెండు కలిసి and they make me a slave to the original sinful రెండు nature. కలిసి పాప స్వభావానికి నన్ను బానిసగా చేశాయి. Oh, I am a wretched man. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి. I am not able to do good. నేను మేలు చేయలేకపోతున్నాను. My body has become sinful. నా యొక్క శరీరం పాపముగా The మారిపోయింది. passions that are given to the body have become sinful. శరీరాశల మూలంగా నా శరీరం My will పాపమైపోయింది. My will is incapacitated. నా యొక్క చిత్తము కూడా పాడైపోయింది. My heart is sinful. నా హృదయం My పాడైపోయింది. conscience is sinful. నా యొక్క మనస్సాక్షి Oh, I am a చెడిపోయింది. wretched man. I am not able to do good things. అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి మేలు చేయలేకపోతున్నా. Praise the Lord. దేవునికి స్తోత్రం. When Jesus Christ came to this world, యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు He not only gave me the solution for the sins, పాపానికి ఆయన పరిష్కారం ఇవ్వడం మాత్రమే but కాదు, also He has given me the solution for the sin nature. The పాప na- స్వభావానికి కూడా ఆయన పరిష్కారం ఇచ్చాడు. So I have been delivered. My body has been delivered. నా యొక్క శరీరము పాప విముక్తి పొందింది. No more my body is under sin. నా యొక్క పాపము ఇంకెన్నటికీ పాపానికి బానిసగా No more మారదు. the passions that are given to me by God is under sin.
శరీర కోరికలు పాపాని కింద ఉండవు. That is why Paul says, అందుకనే పౌలు అంటున్నాడు, consecrate your body. మీ యొక్క శరీరాన్ని సమర్పించుకోండి. Consecrate the members of your మీ body. శరీర అవయవాలను సమర్పించుకోండి. Give your body. నీ యొక్క శరీరాన్ని Give ఇచ్చుకోండి. the members of your body మీ శరీర అవయవాలను దేవునికి as ఇవ్వండి. weapons unto righteousness unto God. నీతికి సాధనాలుగా దేవుడికి ఇవ్వండి. And he says ఆయన ఇలా in the 13th verse of the 6th chapter, 6వ అధ్యాయం 13వ వచనం రోమాపత్రికలో, can you read? మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. Give your body to the Lord, మీ యొక్క శరీరాన్ని దేవునికి but ఇవ్వండి. be careful. జాగ్రత్తగానండి. He has a clear instruction there. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి సూచనలు ఇచ్చాడు. Give your body మీ యొక్క శరీరాన్ని ఇవ్వండి along with your heart. మీ హృదయంతో పాటు. What does it mean? ఏంటి దాని అర్థం ఏంటి? It's possible to give our God without, giving our heart. నీ హృదయాన్ని ఇవ్వకుండా శరీరాన్ని ఇవ్వడం దేవునికి సాధ్యమేనా? Sometimes we give our heart, but we don't give our bodies. కొన్నిసార్లు దేవుడికి మన హృదయం ఇస్తాం కానీ శరీరాన్ని ఇవ్వం. Give your bodies శరీరాన్ని దేవునికి ఇవ్వండి, along with your heart. మీ హృదయంతో పాటు దేవునికి సమర్పించండి. Rajan was my good friend in Chennai. చెన్నైలో రాజన్ అనేటువంటి ఆయన నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు. He was a handsome young man. చాలా అందమైన వాడు. Then one day he came with his wedding card. ఆయన తన పెళ్లి కార్డు తీసుకున్న నా దగ్గరకు And then I'm వచ్చాడు. going to get married with Rosie. అనానా నేను రోజీతో వివాహం చేసుకోబోతున్నాను అన్నాడు. It was a grand wedding celebration. అది చాలా ఘనమైనటువంటి వివాహం, Very grand dinner. చాలా అద్భుతమైన విందు. After 10 days, Rajan came to my office. 10 రోజుల తర్వాత పెళ్ళైన Hey, 10 Rajan, రోజులకి how are you? పెళ్ళైన 10 రోజులకి నా దగ్గరకు వస్తే, రాజన్ ఎలా ఉన్నావు అన్నాను. How are you, Rajan? ఎలా ఉన్నావు? Instead of quickly coming out with a glad news, he was little sad. ఆయన సంతోషకరమైన మాట చెప్పకుండా He told me, విచారకరంగా ఉన్నాడు. and it's chalti hai. He said, it's going on. అనా వెళ్తా ఉంది, పర్వాలేదు అన్నాడు. Okay. Again, after 2 weeks, he came back to the office. 2 వారాల తర్వాత నా ఆఫీస్కి How are you, వచ్చాడు. Rajan? రాజన్ ఎలా ఉన్నావు? He was not very happy. నువ్వు సంతోషంగా లేవు. What's happening, Rajan? ఏం జరుగుతుంది మీ కుటుంబంలో? What happened, ఏం జరుగుతుందో తెలుసా? Rosie would not allow Rajan after the wedding not even to touch her body. ఆయన భార్య రోజు ఏం చేస్తుందో తెలుసా? తన భర్తను తనను తాకడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. Her heart was not given to Rajan. ఆమె తన హృదయాన్ని రాజానికి ఇవ్వలేదు. In the wedding, she agreed and got married. పెళ్లిలో అయితే భర్తగా అంగీకరించింది. But the Bible says, బైబిల్ చెప్తుంది, give your body నీ శరీరాన్ని ఇవ్వండి, along with your heart. నీ హృదయంతో పాటు ఇవ్వండి. But in the case of Rajan and Rosie, కానీ రాజన్ రోజీని చూస్తే, Rosie had not given her heart and her body. రోజీ అయితే తన శరీరాన్ని ఇవ్వట్లేదు, తన హృదయాన్ని కూడా తన భర్తకి ఇవ్వట్లేదు. That's not the right marriage. అది సరైన వివాహం కాదు. That's not the good wedding. అది మంచి పెళ్లి కాదు. A girl must give her heart and her body. ఒక అమ్మాయి తన హృదయాన్ని తన శరీరాన్ని తన భర్తకి ఇవ్వాలి. The boy must give his heart and his body. అలాగే భర్త కూడా తన భార్యకు తన శరీరాన్ని Because, హృదయాన్ని ఇవ్వాలి. God cannot accept the body alone. కేవలం శరీరం మాత్రమే కాదు. God wants your heart. దేవుడు నీ హృదయాన్ని God wants కోరుకుంటున్నాడు, your body. నీ శరీరాన్ని కూడా కోరుకుంటున్నాడు. It was a sinful body. అది పాప స్వభావం కలిగిన శరీరం. Now God has delivered me from the sinful nature. ఆ పాప స్వభావం నుండి దేవుడు విడిపించాడు. And God says, దేవుడు ఇలా అన్నాడు, give your bodies as weapons unto righteousness, మీ శరీర అవయవములను నీతికి సాధనాలుగా అప్పగించండి along అంటున్నాడు. with your heart. నీ హృదయంతో పాటు. And he says, glorify God through your bodies. మీ శరీరముల ద్వారా దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. When I was studying in the Bible school, నేను బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ అవుతున్నప్పుడు my teacher often used to say, మా యొక్క బైబిల్ టీచర్ ప్రతిసారి ఒక మాట చెప్తూ hello ఉండేవారు. boys, ఓ యవనస్తులారా, the Holy Spirit needs your body. పరిశుద్ధాత్మ దేవునికి మీ శరీరం కావాలి. The Holy Spirit can travel in this world only through your bodies. మీ యొక్క శరీరము ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాణం చేస్తాడు. He needs your feet. He needs your feet. ఆయనకి నీ పాదాలు కావాలి, He needs your hands. ఆయనకి నీ చేతులు He కావాలి, needs your mouth. ఆయనకి నీ నోరు కావాలి, He needs your brain. ఆయనకి నీ మెదడు కావాలి, He needs your body. ఆయనకి నీ శరీరం కావాలి. Only when you give your body along with your heart, the Holy Spirit can take you and travel through you.
ఎప్పుడైతే నీ హృదయంతో పాటు నీ శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకుంటావో నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ప్రయాణిస్తాడు. Neil Armstrong was the first man who was able to touch the moon. మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి ఆ చంద్రుణ్ణి మొట్టమొదట తాకింది ఎవరంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే సైంటిస్ట్. He just got out of the aircraft, ఆయన ఆ రాకెట్లో అక్కడికి వెళ్ళి చంద్రమండలం మీద కాలు పెట్టి took one step, ఒక అడుగేశాడు, then he came back. మళ్ళీ అడుగు వెనక్కేసుకున్నాడు. He didn't walk through the moon. ఆ చంద్రుడి మీద నడవలేదు ఆయన. Later on in Apollo 12 and 13 and 14, they took a lunar module that was able to travel on the moon. ఆ తర్వాత ఒక వెహికల్లో వాళ్ళు ప్రయాణం చేశారు. So the subsequent astronauts who went to moon, మరి ఆ యొక్క శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళారు. they got down from their aircraft on the moon. ఆ యొక్క చంద్రమండలం మీద వాళ్ళు అడుగు పెట్టారు. They sat on the moon rover. దాని మీద కూర్చున్నారు. Then they were able to travel throughout the moon. మరి దానిలో కూర్చొని ఆ యొక్క చంద్రమండలం అంతా ప్రయాణం చేశారు. Lunar module, the lunar car was needed so that they can go around. వాళ్ళు అటు ఇటు తిరగడానికి వాళ్ళకు ఒక కారు అవసరమైంది అక్కడ. God needs your body. The Holy Spirit has to travel. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ప్రయాణించాలంటే ఆయనకి నీ శరీరం కావాలి. There is a beautiful Tamil song in Tamil. ఆ తమిళంలో ఒక అద్భుతమైన పాట ఉన్నది. I need mouth to sing for God. I need mouth to sing for God. పాడడానికి నీ నోరు అవసరం. I need feet to walk for God. నాకు దేవుని కొరకు నడవడానికి నాకు పాదాలు కావాలి. That's a beautiful song. అది చాలా అందమైన పాట. French Missionary Prayer Band Organization, they often used it maybe 30 to 40 years back. 40 సంవత్సరాల క్రితం ఫ్రెంచ్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ వాళ్ళు ఈ పాట పాడారు. You are born again. నువ్వు తిరిగి జన్మించావు. You are baptized. నువ్వు బాప్తిసం పొందావు. You reckon you dead to sin. పాపానికి మృతులుగా ఎంచుకున్నావు. Now God wants your bodies along with your heart to be given to him back. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ హృదయంతో పాటు నీ శరీర అవయవాలను కూడా ఆయనకు సమర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. God has given your members of the body. ఈ శరీర అవయవాలు ఇచ్చింది ఎవరు? నీకు దేవుడే. Do you know my full name? Have you ever heard my full name? My full name is Lloyd Deva Irakkam. నా పూర్తి పేరు ఏంటంటే లాయిడ్ దేవి ఇరక్క. Deva Irakkam means, God's mercy. ఇరక్కం అంటే అర్థం ఏంటంటే తమిళ్లో దేవుని యొక్క దయ అని అర్థం. Lloyd లాయిడ్ and God's daya. లాయిడ్ దేవుని యొక్క దయ. Okay. The Lloyd, in remembrance of one American missionary who helped our family very much, particularly my father, my mother wanted to give his name as a remembrance, to me. నాకు లాయిడ్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఒక ఫారెన్ మిషనరీ మా కుటుంబాన్ని ఎంతగానో ప్రోత్సహించారు, ఆదుకున్నారు. అందుకే నేను పుట్టినప్పుడు నా తల్లిగారు ఆ మిషనరీ పేరు నాకు పెట్టారు లాయిడ్ అని. So my first name Lloyd, reflects that missionary. నా పేరులో ఉన్నటువంటి మొదటి పదం లాయిడ్ అనే పదం ఆ మిషనరీ ఆ దైవ సేవకుని గుర్తు చేస్తూ ఉంటుంది. How did my mother choose my second name, God's daya? దేవుని దయ ఇరక్కం అనేటువంటి ఆ పదం ఆ పేరు మా తల్లి ఎందుకు పెట్టింది? నా తల్లి, I tell you the secret. నేను రహస్యం చెప్తా వినండి. My father was a bedridden for 30 years. 30 సంవత్సరాలు నా తండ్రి గారు మంచంలో ఉన్నారు. He was to undergo operation for his spinal cord 3 times. 3 సార్లు వెన్నెముకకు నా తండ్రి గారికి ఆపరేషన్ అయింది. After the third major operation, spinal cord operation, it was invalid from his hip. 3వ ఆపరేషన్ తర్వాత ఆయనకి నడవలేకపోయాడు. He was not able to walk. ఆయన నడవలేకపోయాడు. He was all along sitting on the cot. ఆయన ఎప్పుడు మంచం మీద కూర్చోవటమే. I think, between his second and third operation, రెండవ దానికి మూడవ దానికి ఆపరేషన్ మధ్యలో my mother went to the doctor. నా తల్లి గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. The doctor tested my mother నా తల్లిని డాక్టర్ గారు పరీక్షించి and said, you have a tumor. నీ యొక్క కడుపులో ఒక గడ్డ ఉందన్నాడు నా తల్లికి. So my mother was probably afraid. నా తల్లి చాలా భయపడింది. After 1 month again she went to the doctor. నెల తర్వాత మళ్ళీ వెళ్ళింది నా తల్లి. The doctor said, డాక్టర్ అన్నాడు, it doesn't seems to be a tumor, it seems to be a baby. అది గడ్డలా కనపడతలేదమ్మా, అది నీ కడుపులో ఒక బిడ్డ ఉన్నట్టుగా కనపడుతుంది. My mother never wanted to have the baby. గడ్డ కాదు బిడ్డ. కానీ నా తల్లికి బిడ్డ పుట్టడం ఇష్టం లేదు. Because she evidently conceived between the second and third major operation.
ఎందుకంటే రెండవ మూడవ ఆపరేషన్ మధ్యలో ఉంది ఆమె. So she wanted to abort the child. అందుకని ఆ బిడ్డని తీసేసుకోవాలనుకుంది, అబార్షన్ చేసుకోవాలనుకుంది. So she took all, the medicines that she knew at that time. గర్భస్రావం అవడానికి రకరకాల టాబ్లెట్లు మందులు వేసుకున్నది. She couldn't do anything with the baby. కానీ ఏం చేయలేకపోయింది. So the baby Lloyd was born in the year 1949. 1949లో ఆ బిడ్డ బయటకు వచ్చి లాయిడ్ గా పుట్టాడు. When I was born, నేను పుట్టినప్పుడు you know what my mother did? నా తల్లి ఏం చేసిందో తెలుసా? First of all, she saw my hands and legs whether I had, full growth. నా చేతులు కాళ్ళు రెండు పట్టుకొని చూసింది, ఈ చేతులు కాళ్ళు పూర్తిగా వచ్చాయా సగం సగం వచ్చాయా అని పరిశీలించింది. Because she didn't want the baby. ఎందుకంటే ఆమెకి బిడ్డ పుట్టడం ఇష్టం లేదు. Because she wanted to abort the baby. గర్భస్రావం చేసుకోవాలని మందులు వాడింది. When I was born, నేను పుట్టినప్పుడు she was curious to know whether the baby was in full health. నేను ఇన్ని మందులు వాడాను కదా, ఈ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని ఆమె పరిశీలించింది. When the baby was in full physical health, అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ పుట్టిన బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. she named me as, God's, అప్పుడు ఆమె పేరు పెట్టింది దేవుని దయ అని. your God's, mercy. దేవుడు, నీ దేవుడు దయగలిగిన దేవుడు. You have a good body. దేవుడు నీకు మంచి శరీరాన్ని You have ఇచ్చాడు. good feet. నీకు మంచి అందమైన పాదాలు ఇచ్చాడు. You have good hands. నీకు మంచి చేతులు ఇచ్చాడు. You have good eyes. నీకు మంచి కళ్ళు You ఇచ్చాడు. have good mouth. నీకు మంచి నోరు ఇచ్చాడు. You have good ears. నీకు మంచి చెవులు ఇచ్చాడు. You are a beautiful woman. నువ్వు చాలా అందమైన You are a వ్యక్తి. handsome young man. నువ్వు మంచి అందమైన వాడివి. God has given you good body. దేవుడు నీకు పూర్తి అందమైన ఆరోగ్యమైన శరీరాన్ని ఇచ్చాడు. Yes, it was one time under the sin, పాపం ఒకసారి జరిగిన తర్వాత, but God has delivered us by his death on the cross. శిలువ మీద మనల్ని విమోచించిన తర్వాత Now he is turning back to you. నేను మళ్ళీ వెనక్కి పంపుతా ఉన్నాడు. And he says, ఇలా నీ my daughter, నా కుమారి, my son, నా కుమారుడా, I want your body. నేను నీ శరీరాన్ని నీ I శరీరం want నాకు your కావాలి. body. I want your body and I want to travel through your body. నీ శరీరం నాకు కావాలి, నీ ద్వారా నేను ప్రయాణం చేయాలి. I want your feet. నీ పాదాలు కావాలి. I want your mouth. నీ నోరు కావాలి. I want your hands. నీ చేతులు నాకు కావాలి. So give your bodies as weapons unto righteousness. నీ యొక్క శరీర అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించు. Why don't we give our bodies to God today? ఎందుకని దేవునికి మన పాదాలు ఇవ్వలేకపోతున్నాం? We have heard about, Sadhu Sundar Singh. సాధు సుందర్ సింగ్ గారి గురించి మనం వింటూ ఉంటాం. He had given his feet to the Lord. ఆయన తన పాదాలు దేవునికి సమర్పించాడు. He never wore, even slippers. ఆయన ఎన్నడూ తన జీవిత కాలంలో చెప్పులు So వేసుకుని one day నడవలేదు. they called Sadhu Sundar Singh, సాధు సుందర్ సింగ్ అని పిలువబడతాడు. a man with the bleeding feet. కానీ ఆయన పాదాల్లో నుంచి రక్తం కారుతా ఉంటది. A man with the bleeding feet. ఆయనకు ఒక పేరేంటో తెలుసా? రక్తము కారుతున్న పాదములు కలిగిన వాడనే పేరుంది. Sadhu Sundar Singh traveled throughout in Tibet. టిబెట్ అంతా కూడా సాధు సుందర్ సింగ్ కాలినడకన చెప్పులు లేకుండా He ప్రయాణించాడు. traveled through Nepal. నేపాల్ అంతా ప్రయాణించాడు. His feet were bleeding. ఆయన పాదాలు రక్తం కారుతా ఉన్నాయి. God wants your feet. దేవునికి నీ పాదాలు కావాలి. And God wants your hands. దేవునికి నీ యొక్క చేతులు కావాలి. Have you heard about, the great missionary? He was burned to death along with his two little sons in Orissa. ఒరిస్సాలో తన ఇద్దరు చిన్న కుమారులతో దహనమైపోయినటువంటి ఆ మిషనరీ మీకు గుర్తున్నాడా? Graham Staines. గ్రహం స్టెయిన్స్ And two little sons. చిన్న ఇద్దరు కుమారులు. I wanted to see his graveyard. ఆయన సమాధి చూడాలని ఆశ ఉండే నాకు. It was the evening time. ఒకరోజు సాయంత్రం It was drizzling. It was drizzling rains, అప్పుడే showers. కొంచెం కొంచెం వర్షం చినుకులు పడతా I ఉన్నాయి. wanted to see his graveyard. నేను ఆయన సమాధి చూడాలనుకున్నాను. When I went inside, నేను లోపలికి వెళ్ళాను. a friend of mine showed, this is the tombstone of, Graham Staines Nenu- and his two sons. ఆ సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నా స్నేహితుడు చెప్పాడు, ఇదే గ్రహం స్టెయిన్ సమాధి, ఆయన ఇద్దరు పిల్లల సమాధి అన్నాడు. I had never seen such tombs, in my lifetime before. నా యొక్క జీవితంలో ఎన్నడూ కూడా అలాంటి సమాధులను చూడలేదు. Father's tomb, తండ్రి యొక్క సమాధి, son's tomb. కుమారుని సమాధి. 3 tombs, tombs, okay, together. అక్కడ 3 సమాధులు వరుసగా ఉన్నాయి. What did Graham Staines do? గ్రామ్ స్టెయిన్స్ ఏం చేశాడు? He only touched the lepers. ఆయన కుష్ఠరోగుల్ని తాకాడు. And he had a love for them. వాళ్ళ పట్ల వాళ్ళని ప్రేమించాడు. And he ate their food. వాళ్ళు తినే ఆహారం ఆయన తిన్నాడు. And he gave the gospel to them. వారికి సువార్తను అందించాడు. He was burnt to ashes. ఆయన దహించబడ్డాడు, God కాల్చబడ్డాడు. needs your feet. దేవునికి నీ పాదాలు కావాలి. God needs your hands. నీ చేతులు ఆయనకు కావాలి. God needs your mouth. నీ నోరు ఆయనకు కావాలి. Have you heard about Billy Graham? బిల్లీ గ్రహం గురించి విన్నారా? The cowboy. The cowboy.
Cowboy, the boy, who was, selling, milk, Cowboy. కౌబాయిగా ఉన్నటువంటి బిల్లీ గ్రహం 17 years, this cowboy, he gave his heart to Jesus. 17 సంవత్సరాల వయసులో బిల్లీ గ్రహం గారు తన హృదయాన్ని దేవునికి And he ఇచ్చేవాడు. lived almost nearing to, 100 years. 100 సంవత్సరాలు ఆయన జీవించాడు. I tell you, Billy Graham was the man who preached the gospel to the highest number of people in the 20th century. 20వ శతాబ్దంలో కొన్ని లక్షల కోట్ల మందికి సువార్త అందించిన ఏకైక దైవజనుడు సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు. A cowboy becoming a mighty evangelist. ఆ కౌబాయ్ ఎలా మారాడో తెలుసా? గొప్ప సువార్థికుడుగా మారాడు. Evidently, Billy Graham had given his mouth to God. ఎందుకో తెలుసా? ఆయన తన నోరు దేవునికి ఇచ్చివేశాడు. Sadhu Sundar Singh gave his feet to God. సాధు సుందర్ సింగ్ గారు తన పాదాలని దేవునికి ఇచ్చాడు. Graham Staines had given his hands to God. గ్రాహం స్టెయిన్స్ గారు తన చేతుల్ని ప్రభువుకి ఇచ్చేశాడు. God needs your brain. దేవునికి నీ యొక్క మెదడు కావాలి. God needs your brain. God దేవుని- needs your brain. నీ యొక్క మెదడు కూడా కావాలి ఆయన. Have you heard about R.C. Sproul? ఆర్సి స్ప్రౌల్ అనే పేరు విన్నారా ఎప్పుడన్నా? One of the outstanding preachers. He's no more. ఆయన గొప్ప ప్రసంగికుడు, ఇప్పుడు ఇక్కడ లేడు, ప్రభుతో ఉన్నాడు. Amazing preaching. చాలా అద్భుతమైన ప్రసంగికుడు, Very philosophical. చాలా తాత్వికంగా Very మాట్లాడతాడు, logical. చాలా లాజికల్ గా Very మాట్లాడతాడు, legal. చాలా న్యాయబద్ధంగా Very మాట్లాడతాడు, biblical. చాలా వాక్యానుసారంగా మాట్లాడతాడు. He is called as, reformist. ఆయన ఒక రిఫార్మిస్ట్ గా ఉన్నాడు. I love to hear this man. ఆయన గురించి వినడం నాకు చాలా సంతోషం. He had a tremendous transformation when he was 17 years. ఆయన 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి మార్పు ఆయన జీవితంలో సంభవించింది. God chose him. దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. He joined the Bible school. ఆయన ఒక బైబిల్ స్కూల్లో చేరాడు. He finished his college. ఆయన కాలేజీ విద్య ముగించుకున్నాడు. And then he finished his, master's degree. మాస్టర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు. Then he finished his, PhD. ఆ తర్వాత డాక్టరేట్ డిగ్రీ కూడా కంప్లీట్ Now, చేశాడు. if he would open his mouth, ఆయన నోరు తెరిస్తే wow, his preaching was, very intellectual. ఆయన యొక్క ప్రసంగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. Some of you, you are very intelligent like R.C. Sproul. ఆర్సిస్ ప్రౌల్ లాంటి తెలివైనటువంటి ప్రసంగికులుగా మారాలి మీరు. You may not know the capacity that you have now. మీకున్నటువంటి ఆ సామర్థ్యం ఏంటో మీకు తెలియకపోవచ్చు. But God has put that, brain in you. దేవుడు అలాంటి మెదడు జ్ఞానం నీకు ఇచ్చాడు. God has given you that heart in you. అలాంటి హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. I want your body along with your heart. దేవుడు అంటున్నాడు, నీ హృదయంతో పాటు నీ శరీరం కూడా నాకు ఇవ్వాలి. I'd like to finish with one event. నేను ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. John went as a missionary to New Hebride Islands. ఒక దీవుల్లోకి న్యూ హెబ్రిడి దీవుల్లోకి జాన్ అనేటువంటి ఆయన మిషనరీగా వెళ్ళాడు. When he went to that island, ఆయన ఆ దీవిలోకి వెళ్ళినప్పుడు there were no Christians. There were no Christians. అక్కడ ఎవరు క్రైస్తవులు లేరు. He lived his life all along in the New Hebride Islands. అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్య నివసిస్తా ఉన్నాడు. Then he died. చనిపోయాడు. They have his tombstone there. They have his tombstones there. అక్కడ మరి ఆయన సమాధి శిలాఫలకం ఉన్నది. Upon the tombstone, this is what has been written. ఆ శిలాఫలకం మీద ఇలా రాయబడింది. When John came to New Hebride Islands, there were no Christians. జాన్ అనేటువంటి ఈ మిషనరీ ఈ దీవికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరు క్రైస్తవులు లేరు. But when we went out of New Hebride Islands, ఈ దీవి నుంచి ఆయన వెళ్ళిపోయినప్పుడు there were no heathens. Everybody came as Christians. అన్ని జనులు ఎవ్వరు ఇక్కడ లేరు, అందరూ క్రైస్తవులుగా మారారు. హల్లెలూయా. Today, God wants your body. ఈరోజు దేవునికి నీ శరీరం కావాలి. Brother, I am nearing 80 years, brother. మీరు అనొచ్చు, నాకు 80 ఏళ్ళండి. Brother, I am very weak, brother. నేను చాలా బలహీనుని సహోదరుడా. Brother, I am not educated, brother. నేను పెద్ద చదువుకోలేదండి. Brother, I am not intelligent. నాకు అంత తెలివి లేదు. Brother, I am not, comfortable with the Bible. నాకు బైబిల్లో అంత జ్ఞానం ఏమి లేదు God wants your body. అని నువ్వు అనవచ్చు. కానీ దేవునికి నీ శరీరం కావాలి. All you said are very real. All you said is very real. మీరు చెప్పినవన్నీ నిజమే. You are nearing your 80s.
ఒకవేళ నువ్వు 80వ దశకంలోకి వెళ్తూ ఉన్నావేమో, You're physically weak. నువ్వు భౌతికంగా బలహీనంగా ఉన్నావేమో, You're not educated. నువ్వు బాగా చదువుకోలేదేమో, You're not rich. నువ్వు ధనవంతుడు కాదేమో, You're not talented. నీకు తలాంతులు లేవేమో. But do you know that God is asking your body? కానీ దేవుడు నీ శరీరాన్ని God కోరుకుంటున్నాడు. wants your body along with your heart. నీ హృదయంతో పాటు నీ శరీరాన్ని కూడా సమర్పించుకోవాలి. And say to the Lord, దేవునితో ఇలా చెప్పాలి, Lord, I give my body along with my heart. దేవా నా హృదయంతో పాటు నా శరీరాన్ని కూడా నీకు ఇస్తున్నా. Will you give your body to the Lord today? ఎప్పుడు ఈ రోజు నువ్వు నీ శరీరాన్ని దేవునికి ఇవ్వగలవా? Salvation is very important. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. Baptism is very important. బాప్తిసం చాలా ప్రాముఖ్యమైనది. Reckoning debt to sin is important. పాపం విషయమై మృతులుగా నిన్ను నువ్వు ఎంచుకోవడం ముఖ్యమైనదే. Now God is asking your body to the Lord. అయితే ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ శరీరాన్ని ఆయనకి సజీవ యాగంగా Will సమర్పించుకోవాలి. you give your bodies to the Lord? ఈ రోజు మన శరీర అవయవాలను దేవునికి ఇద్దాం. Will you give your bodies to the Lord? ఎప్పుడైతే దేవునికి నీ శరీర అవయవాలను సమర్పించుకుంటావో, No, brother, I can't, give my body to the Lord. లేదు లేదు నేను ఎవరు సహోదరుడు, Oh, I am busy. నేను చాలా బిజీగా ఉన్నాను, Oh, my priorities are different. నా ప్రాధాన్యతలు వేరై ఉన్నవి, Well, I am very busy. నేను చాలా బిజీగా ఉన్నాను I అంటావేమో. cannot think of giving my body along with my heart to the నా Lord. హృదయంతో పాటు నా శరీరాన్ని దేవునికి ఇవ్వను నేను అంటావేమో. Yes, keep your body to yourself. అలాగైతే నీ శరీరాన్ని నీతో ఉంచుకో. But a time will come. అని ఒక సమయం వస్తుంది, You will have to leave your body. నీ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టాల్సిందే. These days, often I think about death. ఈ మధ్య కాలంలో నేను మరణం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. Very often I think about death. నేను తరచుగా మరణం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. Just like that, death, comes. అంత అకస్మాత్తుగా మరణం వస్తుంది. Devaputra, some time back he worked with me. He is no more. Young fellow, he died. యవనస్తుడైన సేనపుత్ర గారు గతంలో నాతో కలిసి పరిచర్య చేశారు. ఇప్పుడు ఆయన లేడు. He was bringing his daughter from the railway station to home. రైల్వే స్టేషన్ నుండి ఆయన తన కుమార్తెను బైక్ మీద ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. 7:00 in the evening. రాత్రి 7 గంటలకు. He didn't properly see the tractor that was, parked on the road. మరి పక్కకు పార్క్ చేయబడినటువంటి ట్రాక్టర్ ని ఆయన సరిగా చూడలేకపోయాడు. He had a helmet. ఆయనకి హెల్మెట్ ఉంది. Suddenly he hit the tractor. ఆయన అకస్మాత్తుగా దాన్ని గుద్దేశాడు ట్రక్కుని. He was thrown to the ground. ఆయన నేల మీద పడిపోయాడు. Within few minutes he died. కొద్ది నిమిషాలకే ప్రాణం పోయింది. His daughter had a chest injury. ఆయన కుమార్తెకు మరి చెస్ట్ గాయమైంది. One of the ribs, got broken. ఒక ఎముక ఇరిగిపోయింది. She is in a coma stage. ఆమె కోమా స్టేజ్లో ఉంది ఇప్పుడు. We do not know how long we will live. మనకు తెలియదు మనం ఎంతకాలం బతుకుతాము. You do not know how long you live. నీకు తెలియదు నువ్వు ఎంతకాలం జీవిస్తావు. Old people die. ముసలి వాళ్ళు చనిపోతున్నారు. Young people die. యవనస్తులు కూడా చనిపోతున్నారు. Rich people die. ధనవంతులు చనిపోతున్నారు. Poor people die. పేదవాళ్ళు కూడా చనిపోతున్నారు. What is the wisdom? ఏమిటి జ్ఞానం అంటే? What is the intelligence? తెలివి అంటే ఏమిటి? What is the best thing that you can do? నువ్వు చేయగలిగిన మంచి పని ఏంటి? Lord, I give my body along with my members and heart to you, Lord. దేవా నా శరీర అవయవాలని నీకు అర్పిస్తాను. Then you will see glory, happening in your life. ఆ తర్వాత నీ జీవితంలో మహిమను చూస్తావు. Will you give your bodies to the Lord? మరి మన శరీరాన్ని దేవునికి ఇద్దామా? Okay. అవునా, ఇద్దామా వద్దా? Would you like to give your body along with the members of your heart and along with your members and heart? నీ హృదయంతో పాటు నీ శరీర అవయవాలను కూడా దేవునికి I am going సమర్పిస్తావా? to ask pastor to pray. ప్రార్థన చేసుకుందాం. But I am going to leave a challenge with you. ఒక సవాలు ముందు మీ ముందు ఉంచుతా. Yes, brother Lloyd, what you are saying is very correct. లాయిడ్ గారు మీరు చెప్పింది కరెక్టే. God has given me good body. దేవుడు నాకు మంచి శరీరాన్ని ఇచ్చాడు. God has given me good members. నాకు మంచి అవయవాలను ఇచ్చాడు. I know the Lord personally. నా వ్యక్తిగతంగా I యేసు have తెలుసు. taken baptism. నేను బాప్తిసం తీసుకున్నాను. I reckon debt to my sin, original sin. పాపం విషయమై నేను మృతికి పొందాను. Now I would like to give my body ఇప్పుడు నా శరీరాన్ని దేవునికి along with my ఇవ్వాలనుకుంటున్నాను. heart. నా హృదయంతో పాటు. You like to give your body to the Lord? ఈ రోజు నీ శరీరాన్ని అర్పించడానికి నీకు ఇష్టమేనా? Okay. అవునా? Okay. అవునా? I am going to ask you to stand up. లేచి నిలబడండి. Only those who are giving your bodies to the Lord. అందరూ కాదు, ఎవరైతే మీ this శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటారో వారు మాత్రమే లేచి నిలబడండి. We are openly declaring to the Lord. మనము బహిరంగంగా దేవుని ఎదుట మన శరీరాన్ని అప్పగించుకుంటున్నాం.
We are going to stand up and give our bodies to the Lord. మనం లేచి నిలబడి దేవునికి మన శరీరాన్ని Don't అర్పించుకుందాం. be afraid. భయపడొద్దు. God will not drop you. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. God will not take your pleasures and joy. దేవుడు నీకున్న ఆనందాలను తీసుకోడు. Instead, God will bless you. దానికి బదులుగా దేవుడు నిన్ను You will have ఆశీర్వదిస్తాడు. a happy life. నీవు సంతోషకరమైన జీవితం You will have జీవిస్తావు. you will have a happy ending. You will have a happy ending. నీ యొక్క అంతం చాలా ఆనందంగా ఉంటుంది. You know, when Paul died, పౌలు చనిపోయినప్పుడు in his tombstone, ఆయన యొక్క సమాధి రాయి మీద and this is what is written: ఇలా రాయబడింది. I fought the fight. మంచి పోరాటం పోరాడి తిని I finished the race. నా పరుగు కడముట్టించి తిని I kept my faith. నా విశ్వాసాన్ని కాపాడుకొంటిని. A crown is waiting for me. నీతి కిరీటము నా కొరకు ఎదురు చూస్తా ఉంది. If you go to Paul's, graveyard and see the tombstone, probably that was the epitaph, written in his tombstone. ఒకవేళ మనం పౌలు గారి సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే బహుశా ఇదే మాటలు రాసి ఉండవచ్చు. I fought the fight, నేను మంచి పోరాటం పోరాడాను, finished the race, మా పరుగు కడముట్టించాను, kept the faith. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. A crown of righteousness is awaiting for నీతి me. కిరీటము నా కొరకు ఎదురు చూస్తా ఉంది. I didn't say that. I don't say that. నేను అలా చెప్పలేను. The Bible says. బైబిల్ చెప్తుంది ఆ If మాట. the Bible says, బైబిల్ that's true. బైబిల్ చెప్పింది అది సత్యం. Okay? ఓకే, Would you like to give your body to the Lord? దేవునికి నీ శరీరాన్ని అర్పించడానికి సిద్ధమేనా? Old or young? ముసలివాళ్ళైనా యవనస్తులైనా, Young or old? యవనస్తులైనా Rich ముసలివాళ్ళైనా, or poor? పేదవాళ్ళైనా Weak ధనవంతులైనా, or strong? బలహీనులైనా బలవంతులైనా, You give your body to the Lord. మీరెవరైనా కావచ్చు, దేవునికి మీ bless you. శరీరాన్ని అర్పించండి. God will bless you దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, and make you a blessing. అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. Now I am going to ask you to stand up if you are giving your body to the Lord. మీరు నిజంగా మీ శరీరాన్ని దేవునికి అర్పించుకోవడానికి Don't be సిద్ధపడితే ashamed, don't be లేచి ashamed. నిలబడండి. సిగ్గుపడొద్దు, Don't be ashamed of people. సిగ్గుపడొద్దు, సిగ్గుపడొద్దు. We cannot be ashamed of the people keeping guard. ప్రజలేమనుకుంటారో అని సిగ్గుపడొద్దు. Lord, I give my body members to you, Lord. దేవా నా శరీరాన్ని అవయవాలను నీకు ఇస్తున్నా. Okay, I want you to rise up and stand. మీరు లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అందరం తల్ల వంచుదాం, కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Anybody else? ఎవరు మౌనంగా ఉండొద్దండి, ప్రార్థన Yes. చేయండి. I could see, dear sisters standing. ఇక్కడ ఒక సహోదరి నిలబడటం నేను చూశాను. Yes, I could see uncle standing. ఒక సహోదరుడు కూడా లేచి నిలబడ్డాడు. దేవునికి వందనాలు. కొంతమంది సహోదరులు నిలబడ్డారు. సహోదరులు వందనాలు. It's not, God is not going to rob you. అందరు కళ్ళు మూసుకోవాలి. పిల్లలు, యవనస్తులు కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. Okay. Give your body to the Lord. Anyone else? ఇంకెవరైనా ఉన్నారా? లేచి నిలబడండి. Anyone else? నీ శరీరాన్ని సజీవ యాగంగా అర్పించుకుంటే else? లేచి నిలబడండి. I am not going to take a long time. ఇంకెవరైనా ఎక్కువ సమయం తీసుకోను నేను. Young girls, యవనస్తులైన young అమ్మాయిలారా, boys, యవనస్తులారా, elderly fathers, పెద్ద తండ్రులారా, sisters, సహోదరులారా, would you like to give your body to the Lord? మీ యొక్క శరీర అవయవాలను దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధమేనా? Anyone else? ఇంకెవరున్నారా? It's a privilege. ఇది మంచి ఆధిక్యత, It's a pleasure. ఇది ఆనందకరమైన It's మాట, a blessing. ఇది ఒక ఆశీర్వాదం. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Through you, many will be blessed. నీ ద్వారా అనేక మంది దీవించబడతారు. Yes, Ayya. God will bless you, Ayya. అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Yes. ఇంకెవరైనా ఉన్నారా? లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాం మీ కొరకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా శరీర అవయవాలని నీతికి సాధనాలుగా అప్పగించాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. బాప్తిసం తీసుకున్న మేమందరము పాపం విషయమై మృతులుగా మమ్మల్ని మేము ఎంచుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రాముఖ్యంగా మా శరీర అవయవాలని సజీవ యాగంగా మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. కేవలం మా హృదయాలను మాత్రమే కాదు ప్రభువా, మా శరీరాన్ని కూడా మీకు సమర్పించుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ సన్నిధిలో బహిరంగంగా ధైర్యంగా సిగ్గుపడకుండా లేచి నిలబడిన ఈ సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారు అందరిలో నిలబడి తమ శరీరాన్ని సజీవ యాగంగా మీకు సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. వారిని నిండారుగా దీవించండి. వారి ద్వారా అనేక మందిని ఆశీర్వదించమని, వారి కుటుంబాలను దీవించమని, ఆత్మీయంగా వారిని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. I am happy to see about 10 people standing and consecrating your body to the Lord. 10 మంది